వెల్కమ్ టు 7 PM డిస్కషన్. నేను పాండు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుందా? అప్పులు వడ్డీల భారం ఎక్కువ అవుతుందా? రాష్ట్ర ఖర్చులు అధికంగా పెరుగుతున్నాయా? ఇదే ఇవాళ మన స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు పాపారావు గారు, అదేవిధంగా సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ రేవతి గారు, అదేవిధంగా మరి కొద్దిసేపట్లో మనతో జాయిన్ అయిపోతున్నారు ప్రస్తుతం బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి గారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ ప్రతినిధి అద్దంకి దయాకర్, టీఆర్ఎస్ ప్రతినిధి శ్రీధర్ రెడ్డి కూడా మరి కొద్దిసేపట్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం, ఆదాయాలు ఖర్చు ఇట్లాంటి విషయాలు మాట్లాడదాం. సార్ పాపారావు గారు, ప్రస్తుతం అంటే చాలా మటుకు విమర్శలు వస్తున్నాయి ఇటీవలి కాలంలో. పెడుతున్న ఖర్చులు ఒకవైపు, గతంలో తెచ్చిన అప్పులకి కట్టాల్సిన బకాయిలు, దాంతోపాటు వడ్డీ భారం, ఇవన్నీ తడిసి మోపెడవుతున్నాయి అన్న ఆరోపణ ప్రధానంగా కనబడుతుంది. అది ఎంతవరకు వాస్తవం? అంటే ఒకటి నిజం అండి, ఇక్కడ మొదటి నుంచి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఫస్ట్ బడ్జెట్ మిగులు బడ్జెట్, సర్ప్లస్ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్. ఇది అంటే అవసరమైన దానికంటే ఆదాయం అదనంగా ఉన్న రాష్ట్రం. మన ఖర్చులకు అవసరమైన దానికంటే బడ్జెట్లో ఆదాయం ఇంకా కాస్త ఎక్కువే ఉన్న రాష్ట్రం. అలాంటి రాష్ట్రం 2 సంవత్సరాల పాటు వరుసగా 2019, 20, 2020, 21 ఈ 2 సంవత్సరాల్లో రెవెన్యూ లోటు రాష్ట్రంగా మారింది. అంటే కావాల్సినంత మేరకు ఆదాయం లేని రాష్ట్రంగా మారింది. పోనీ 2020, 21 కోవిడ్ కాలం కాబట్టి దానికి మినహాయింపు ఇద్దాం. ఎందుకంటే కోవిడ్ సంక్షోభ కాలంలో అన్ని రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం ఆదాయం కూడా పడిపోయింది. కాబట్టి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పడిపోవటం, అది రెవెన్యూ లోటు రాష్ట్రంగా మారటం ఆశ్చర్యం కాదు. కానీ దానికి ముందరిది 2019, 20 కరెక్ట్ ఎగ్జాక్ట్గా మార్చి 25వ తారీఖు 2020 అనుకుంటా లాక్డౌన్ వచ్చింది. అంటే సుమారుగా ఒక సంవత్సరం 2019, 20 కాలం మొత్తం కోవిడ్ ప్రాబ్లం లేదు, లాక్డౌన్లు కోవిడ్ లేవు. కానీ అప్పుడు కూడా లోటు రాష్ట్రమే, మిగులు రాష్ట్రం కాస్త లోటు రాష్ట్రం. ఎందుకు జరిగింది అనే దగ్గర ఈరోజు నేను కొత్తగా మాట్లాడుతున్న మాట కాదు ఇది. నేను ఫస్ట్ బడ్జెట్ వేసినప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ బడ్జెట్ వేసినప్పుడే ఆ రోజే వేసుకున్న అంచనాలు, అప్పుడు ఆర్థిక మంత్రి గుర్తులేదు నాకెవరో, నాకు ఈటెల గారు అనుకుంటా అప్పట్లోనూ ఏదో సంథింగ్, అప్పుడు కొత్తలో వేసుకున్న అంచనాల్లో ఏంటంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ మీద అంటే భూమి వస్తుందని, దాంతో మంచి ఆదాయం వస్తుందని లెక్కలు వేసుకుంటే ఇది ఆకాశంలో మబ్బులు చూసి ముంత పారపోసుకున్నట్లని ఆ రోజే చెప్పాను నేను. రియల్ ఎస్టేట్ పెరగటం అనేది ఒక లాటరీ, రకరకాల ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకసారి పెరుగుతుంది, ఒకసారి పడిపోతుంది, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, గ్లోబల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, ఎన్ఆర్ఐల ఇది కూడా ఉంటుంది. ఇట్లాంటి ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి గాల్లో దీపంలాగా వచ్చే ఆదాయం మీద, అంటే జూదంలాగా వచ్చే ఆదాయం మీద ఆధారపడి అంచనాలు వేసుకోవద్దు. ఇది నేను పదే దఫాలుగా చాలాసార్లు 2 బడ్జెట్లు సుమారుగా నాకు గుర్తున్నంతలో తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్లు వేసినప్పుడు కొత్తలో ఇన్సిస్ట్ చేసి చెప్పాను. జూదం మీద ఆధారపడ్డట్లు రియల్ ఎస్టేట్ ఆదాయం వస్తుందని అంచనాలు వేసుకొని దాని ప్రకారం ఖర్చులు వేసుకోకండి అని. కానీ ఆ లెక్కలు వేసుకున్నారు, ఆ లెక్కల ప్రకారం ఒక ఆదాయం వస్తుందని. అసలు ఆ మాటకు వస్తే దేశంలో 28 రాష్ట్రాలు, ఇందాక ఒక అధ్యయనం దాని ప్రకారం దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు వాటి ఆదాయాన్ని అతిగానే అంచనా వేసుకుంటున్నాయి. చాలా కాలం నుంచి జరుగుతుంది ఇది. కాబట్టి ఏంటంటే ఇది కూడా తెలంగాణ కూడా అతిగా అంచనా వేసుకొని మనం తీర్చగలం అప్పు ఏమని క్రెడిట్ కార్డు జేబులో ఉన్న ఆలోచన ఉంటుంది చూసారా. క్రెడిట్ కార్డు ఉంటుంది జేబులో, రేపు వచ్చే ఆదాయాన్ని వాళ్ళే ఖర్చు పెట్టినట్టు కదా క్రెడిట్ తీసుకుంటే. నా దగ్గర ఇప్పుడు డబ్బు లేకే కదా నేను క్రెడిట్ కార్డు వాడుతుంది. అంటే ఆ డబ్బులు ఎప్పుడైనా రేపు వచ్చే ఆదాయంతో ఆ డబ్బులు ఈ అప్పు తీర్చాలి. అట్లా ఏమైందంటే రియల్ ఎస్టేట్ ఆదాయం వస్తుంది, రేపేదో చాలా వచ్చేస్తుంది, ఇదేదో జోదరి ఇదయింది దాంతో ఆదాయం వస్తుందని లెక్కలేసుకుని పోయి ఇవన్నీ చేశారు. తీరా చూస్తేనేమో ఆర్థిక వ్యవస్థ మందగించడం మొదలైంది. 2019కే ముందుకే ఆర్థిక వ్యవస్థ మందగింపు మొదలైంది. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది. ఈ కాలంలో అన్నీ మందగించేసరికి ఖర్చులు మాత్రం పెంచు కూర్చున్నాం. అజ్జాలదన్నట్టు తీర్చగలం కదా మనం, బ్రహ్మాండమైనటువంటి ధనిక రాష్ట్రం, ఖర్చు పెట్టుకుంటే పోయేదే ఉందని చెప్పి అప్పులు తెచ్చాం. సార్ మీరు అన్నారు ఇదే విషయాన్ని ప్రొఫెసర్ సెస్ డైరెక్టర్ రేవతి గారితో మాట్లాడదాం. వెల్కమ్ అండి రేవతి గారు.
గుడ్ ఈవినింగ్ అండి. Good సో evening. ఇందాక పాపారావు గారు మాట్లాడుతూ చెప్పారు, ఖర్చులు ముందు అంచనా వేసుకుని లేకుండా ముందు ఆదాయం వస్తుందన్న భరోసాతో ప్రస్తుతం ఖర్చులు పెంచుకుంటున్నాము అన్నది. సో ఓవరాల్గా బడ్జెట్ అంటే రాష్ట్రానికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ ఎట్లా ఉందంటారు ప్రస్తుతం? నేను ఒక కొంచెం దీర్ఘకాలిక దృక్పథంతో విశ్లేషణ చేస్తున్నానండి. అంటే రాష్ట్రం ఏర్పడే దానికన్నా ముందు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పెట్టుబడులు ఏ విధంగా ఉండాలి, అభివృద్ధి కోసం జరిగే ఒక్క నిమిషం అండి రేవతి గారు, మీరు కొంచెం వెనక్కి కొంచెం కూర్చొని మాట్లాడగలరా? యా కరెక్ట్ అండి, చెప్పండి. సో రాష్ట్ర అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రం ఏర్పడేదానికన్నా ముందు ఎట్లా ఉంది, తర్వాత రాష్ట్రం ఏర్పడినాక రాష్ట్ర యొక్క ప్రాధాన్యతలు ఏమున్నాయి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టాల్సినటువంటి అవసరం దేంట్లో ఉంది అనేటువంటిది కూడా మనం చూసుకోవాలి. రాష్ట్రం ఏర్పడక ముందు చాలా అభివృద్ధి లేమి అనేటువంటిది, ఒక డిప్రైవ్డ్ డెవలప్మెంట్ అనేటువంటిది ఉంది అనేది అందరికీ తెలుసు. అసలు రాష్ట్రం ఏర్పడడానికి కారణమే అది. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏం చేయాలి అనేటువంటి దానికి వచ్చినట్టయితే ముందుగా ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది, వీటి మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టాలనేటువంటిది అర్థమైనటువంటి విషయమే. ముఖ్యంగా నిధులు, నీళ్లు, నియామకాలు అనేటువంటి 3 ట్యాగ్ లైన్ అనేటువంటి దాని మీద ఆధారపడి రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి నీళ్లకు సంబంధించినటువంటి ఏ విధంగా తీసుకోవాలి, దాని మీద పెట్టుబడులు ఏ విధంగా పెట్టాలి, దానివల్ల వచ్చేటువంటి ఫలితాలను ఏ విధంగా రాబట్టుకోవాలి అనేటువంటి దాని నుండి ఎక్కువగా పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఓకే, మొదటి 2 సంవత్సరాలు ఒక సర్ప్లస్ బడ్జెట్ అనేటువంటిది ఉంది. కానీ ఆర్థిక అభివృద్ధికి ఎక్కువ పెట్టుబడులు పెడుతూ అభివృద్ధి చేస్తూ తద్వారా వచ్చేటువంటి ఆదాయం, రాబడి అనేటువంటిది పెంచుకొని అభివృద్ధి వైపు పయనించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే పబ్లిక్ డెట్ అనేటువంటిది ఇక్కడ పెరగడం అనేటువంటిది సహజమే. దాదాపుగా డెట్ కనుక తీసుకున్నట్టయితే ఇది 21% ఆఫ్ జిఎస్డిపిగా ఉంది రాష్ట్రంలో. అయితే నేషనల్ లో కనుక తీసుకున్నట్టయితే అది 27% గా ఉంది. అంటే దానికి చూసినట్టయితే కూడా తక్కువగానే ఉంది. ఇక్కడ మన రాష్ట్ర ఆదాయం అనేటువంటిది, అంటే జిఎస్డిపి అనేటువంటిది 14-15 నుండి చూస్తే ఇప్పటి వరకు పెరుగుతూ వస్తూ దాదాపుగా 1,00,000 కోట్ల కన్నా తక్కువ ఉన్నటువంటి బడ్జెట్ ఈ రోజు 10 లక్షల కోట్లకు జిఎస్డిపి అనేటువంటి 10 లక్షల కోట్లకు చేరినటువంటిదిగా ఉంది. ఈ జిఎస్డిపి పెరగడము, తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కము, తలసరి ఆదాయం అనేటువంటిది పెరగడం అనేటువంటిది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ యొక్క పెరుగుదల అనేటువంటిది చూపిస్తుంది. అయితే డెట్ కూడా పెరిగింది అనేటువంటిది చెప్తున్నాము. కానీ ఆ పెరిగినటువంటిది చూస్తే ఏ విధంగా ఖర్చు పెట్టినాము అనేటువంటిది కనుక చూసినట్టయితే మనకు ఇది ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ వైపు, పెట్టుబడి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వైపు వెళ్ళింది అనేటువంటిది మనం చెప్పవచ్చు. దీంట్లో దాదాపుగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది అంటే 23% టోటల్ ఎక్స్పెండిచర్ లో, అంటే రాష్ట్రం యొక్క మొత్తము పెట్టుబడిలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది 23%గా ఉంది. ఇండియాలో చూసినట్టయితే 14%గా ఉంది. డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది కూడా 78%గా ఉంది. ఆల్ ఇండియాలో చూసినట్టయితే 70%గా ఉంది. అయితే దీనికి రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ సర్ప్లస్ మొదట్లో ఉన్నప్పటికీ రెవెన్యూ డెఫిసిట్ అనేటువంటిది దాదాపుగా పెరిగింది. ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి యావరేజ్, అంటే సగటున ఉన్నటువంటి రెవెన్యూ సర్ప్లస్ 0.39% ఉన్నప్పుడు రెవెన్యూ డెఫిసిట్ 0.12% ఆఫ్ జిఎస్డిపి ఫర్ ఇండియాగా ఉంది. అంటే యావరేజ్ డెట్ టు జిఎస్డిపి అనేటువంటిది పెరిగినప్పటికీ అది ఎక్కువగా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్, పెట్టుబడి వైపుగా మళ్లించినారు అనేటువంటిది తెలుసుకోవచ్చు మనం. అయితే ఇటీవలగా జరిగినటువంటిది కనుక చూసినట్టయితే ఈ మనకు బాగా తెలుసు రెండు పాయింట్లు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలండి. అంటే ఎప్పుడైతే జిఎస్టి అనేటువంటిది విధించడం జరిగిందో, జిఎస్టి వల్ల రాష్ట్రాలకు వచ్చేటువంటి ఆదాయం కోల్పోవడం అనేటువంటి జరిగింది. అంటే అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా కోల్పోయింది. తెలంగాణ రాష్ట్రం జిఎస్టిపికి సమకూర్చినటువంటి దానికన్నా ఎక్కువగా కోల్పోవడం అనేటువంటిది జరిగింది అక్కడ. తర్వాత మనకు అట్లాగే 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కనుక చెప్పినటువంటి రికమెండేషన్స్ కనుక తీసుకున్నట్టయితే కూడా
అది ఏదైతే 15 ఫైనాన్స్ కమిషన్ ప్రకారమే తెలంగాణ యొక్క షేర్ ఆఫ్ తెలంగాణ డివిజిబుల్ పూల్ ఆఫ్ టాక్సెస్ నుంచి అది తగ్గిపోయింది. అంటే 2.43%, 2015-20లో 2.43% ఉన్నటువంటిది 2.1% తగ్గిపోయింది. అట్లా ఫైనాన్స్ కమిషన్ చెప్పినటువంటి, అంటే రాష్ట్రానికి ఇవ్వవలసినటువంటి నిధులు ఇవ్వాలి అని చెప్పినప్పటికీ కూడా ఇవ్వకపోవడము, జిఎస్టి వల్ల రాష్ట్రాన్ని కోల్పోవడం అనేటువంటిది జరిగింది. ఇవన్నిటి వల్ల కొంత ఇటీవల కాలంలో రెవెన్యూ అనేటువంటిది, అంటే సెంటర్ నుండి రావాల్సినటువంటిది తగ్గిపోయింది. అట్లాగే కోవిడ్ యొక్క ఇంపాక్ట్ వల్ల రాష్ట్రంకు ఉన్నటువంటి రెవెన్యూస్ అనేటువంటి పడిపోతాయి. ఈ నేపథ్యంలో అంతకుముందు తీసుకున్నటువంటి భారీ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటి ఖర్చు అనేటువంటిది ఉంది. ఆ ఖర్చు అట్లాగే కొనసాగుతుంది. దాని మీద నుంచి వచ్చేటువంటి ఎక్స్పెక్టెడ్ ఆదాయం అనేటువంటిది ఇంకా రావడానికి గెస్టేషన్ పీరియడ్ అనేటువంటిది ఎక్కువగా పడుతుంది. అయితే ఫిస్కల్ మేనేజ్మెంట్ ని కనుక తీసుకున్నట్టయితే, ఈ ఫిస్కల్ మేనేజ్మెంట్ యొక్క అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ లేక డెట్ మెచ్యూరిటీ కానీ కనుక తీసుకున్నట్టయితే, రాష్ట్రం ఒక పథకం ప్రకారం డెట్ ఎలాంగేషన్, అంటే ఎక్కువ దీర్ఘకాలికమైనటువంటి రుణాన్ని ఆ పంథాను అవలంబించింది అనేటువంటిది చెప్పాలి. దాదాపుగా మనకు ఇక్కడ యావరేజ్ గా 14 years 15 years డెట్ కాలం అనేటువంటిది ఇక్కడ ఉంది. అంటే చాలా దీర్ఘకాలంలో 10 నుండి 30 సంవత్సరాల మేరకు లాంగ్ మెచ్యూరిటీ పీరియడ్ లో రాష్ట్రము అప్పులు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఒక విధంగా చూసినట్టయితే అంటే దాని యొక్క రిస్క్ కొంత తగ్గిస్తూ ఎక్కువ కాలానికి రోల్ ఓవర్ రిస్క్ అని అంటున్నాం. ఆ రిస్క్ ను కొంచెం తగ్గించేటువంటి విధంగా తీసుకునేటువంటి పంథాను అవలంబించింది అనేటువంటిది చెప్పవచ్చు మనం. అంటే ఈ విధంగా చూసినట్టయితే రాష్ట్రము తన యొక్క అభివృద్ధి లక్ష్యాలు అనేటువంటిది బాగా ఎంచుకున్నది. ఆ లక్ష్యాల వైపుకు పోవడానికి ఏ విధమైనటువంటి పంథాను అవలంబించాలి, దానికి ఫిస్కల్ డెఫిసిట్ పెరిగినప్పటికీ కూడా, డెట్ పెరిగినప్పటికీ కూడా ముందు దీని నుండి వచ్చేటువంటి ఆదాయం పెరుగుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది. మేడం మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి గారితో. గుడ్ ఈవినింగ్ అండి రాకేష్ రెడ్డి గారు. సో ప్రధానంగా కేంద్రం వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గుతోంది, కేంద్రమే తన మొత్తం నియంత్రణలో పెట్టుతుంది, దాని కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపుతుంది అన్నది ఇందాక ప్రొఫెసర్ రేవతి గారు మాట్లాడారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% తప్ప. ఫైనాన్స్ కమిషన్ అనేది క్రైటీరియా ఆధారంగా ఏ స్టేట్ కు ఎంత షేర్ ఇవ్వాలనేది ఒక నిర్ణయానికి వచ్చి దాని ఆధారంగా నిధులను ఇస్తుంది. యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే మేము 7 రెట్లు ఎక్కువ నిధులను ఇస్తున్నాం రాష్ట్రాలకు. బట్ ఇప్పుడు 14th ఫైనాన్స్ తో పోలిస్తే 15th ఫైనాన్స్ కమిషన్ డిఫరెంట్ క్రైటీరియా తీసుకున్నది కాబట్టి కొంత మేర తగ్గుండొచ్చు. బట్ ది క్వాంటమ్ ఆఫ్ ఫండ్స్ దట్ వీఆర్ గివింగ్ ఓవరాల్ టు ద స్టేట్స్ హ్యాస్ ఇంక్రీజ్. సో న్యాచురల్లీ ఈ స్టేట్ కూడా పెరిగింది. బట్ కేంద్ర ప్రభుత్వం వల్లనే రాష్ట్రానికి నిధులు తగ్గింది అనేటువంటి విషయం అవాస్తవము. నేను ఎందుకు అంటున్నా అంటే, ఏ రాష్ట్రంలో కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి లేదు కదా. ఏ రాష్ట్రంలో కూడా 40,000 కోట్ల రూపాయలు బకాయి పడేటువంటి స్థితి లేదు కదా. ఏ రాష్ట్రంలో కూడా 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసినటువంటి ఉదంతం లేదు కదా. ఒకప్పుడు రెవెన్యూ సర్ప్లస్ స్టేట్, ఈ రోజు డెఫిసిట్ స్టేట్. దానికి కారణం ఏందనేటువంటి విషయాన్ని అనలైజ్ చేయాలి. అంతే తప్ప కేంద్రం తప్పించింది కాబట్టి మా రాష్ట్రం అదువరకు పాలైందంటే మరి అన్ని రాష్ట్రాల సంగతి ఏంటి? ఇక ఏమనంటే ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ అని చెప్తా ఉంటాం. సో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ అంటే పక్కనటువంటి తమిళనాడుతోని, పక్కనటువంటి కర్ణాటకతో పోల్చుకోవాలి. అంతే తప్ప ఇక్కడ బిమారు స్టేట్స్ తో మీరు పోల్చుకొని మాది చాలా బాగుంది. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రము 18-19 చూస్తే 12% గ్రో అయిందండి. వెరస్ ఛత్తీస్గఢ్ హ్యాస్ గ్రోన్ by 16.76%, Gujarat 13.5%, Andhra Pradesh 15.23%, Madhya Pradesh 18.9%. కాబట్టి ఇప్పుడు మామూలుగా భారతదేశంలో లెక్కలు అనగానే అమర్త్య సేనో, రామాన్యంలో, శకుంతలాదేవినో గుర్తు చేసుకుంటాం. కానీ దొంగ లెక్కలు అనగానే మన రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ దిస్ ఇస్ ట్రూ. ఎందుకంటే ప్రతిసారి కూడా బడ్జెట్ లో 100 రూపాయలు పెడితే 70 రూపాయలు, 65 రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నారు. మీరు చూడండి, కేంద్ర ప్రభుత్వం 100 రూపాయలు బడ్జెట్ లో పెడితే 105 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఎందుకు? ఒక క్రమశిక్షణ ఉన్నది,
ఒక నీతి నిజాయితీతో కూడినటువంటి ఒక విధానం ఉన్నది, ఆర్థిక విధానం ఉంది. కానీ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? క్రమశిక్షణ రాహిత్యము, దుబారా, దూరదృష్టి లేకపోవడము, అవినీతి, వీటి కారణంగా ఈరోజు జీతాలు ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఏ సంక్షేమ పథకం ఈరోజు సరిగా నడుస్తుందో చెప్పండి. సంక్షేమ పథకాలకు కూడా నిధులు లేనటువంటి ఒక పరిస్థితి రాష్ట్రంలో ఉన్నదా లేదా? మీరు కళ్యాణ లక్ష్మి తీసుకోండి, లేదా మీరు ఆరోగ్యశ్రీ తీసుకోండి. ప్రతి సంక్షేమ పథకంలో బకాయిలు ఉన్నాయి. బకాయిలే 40,000 కోట్ల రూపాయలు. 40,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నటువంటి ఏ ఒక్క రాష్ట్రం ఉన్నదా అని అడుగుతున్నాను. ఒక్క నిమిషం రాకేష్ రెడ్డి గారు, మీరు బాగున్నది, ఆర్థిక పరిస్థితి బాగున్నది. ఇక ముఖ్యమంత్రి గారు అయితే ఇప్పుడే నేను అమర్త్యసేనతో కాఫీ తాగొచ్చిన, సంపద పెరగాలి, నూతన ఆర్థిక విధానం రావాలి. ఏంటి నూతన ఆర్థిక విధానం అంటే? నూతన ఆర్థిక విధానం అంటే జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, పిఆర్సీ ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితి. ఒక్క నిమిషం రాకేష్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు ఒక పాయింట్ రేజ్ చేశారు రాకేష్ రెడ్డి గారు. సో జీతాలు ఇవ్వలేని పరిస్థితి నిజంగా వాస్తవంగా చూస్తున్నాం మనం. పరిస్థితి ఏ రోజు కూడా ఫస్ట్కి జీతాలు ఈ మధ్యకాలంలో పడట్లేదు. దశల వారీగా ఒక్కొక్క జిల్లాకి ఒకరోజు, ఒక జిల్లాకి ఒకరోజు, ఈ విధంగా చేస్తూ వస్తున్నారన్నది మనకు కనపడుతున్న వాస్తవం. అదేవిధంగా ఆయన రైజ్ చేసిన ఆరోగ్యశ్రీ బకాయిలు చాలా ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇంకా పెండింగ్ ఉన్నాయి అన్నది కూడా ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలే మాట్లాడినాయి. సో పరిస్థితి ఎట్లా ఉంది? ఆర్థిక పరిస్థితి అంటే ఇది నిజంగా మీరు అనుకున్నట్టుగానే ఉందని అనుకుంటున్నారా? సో కేవలం కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వల్లే రాష్ట్ర పరిస్థితి బాగలేదు అనుకుంటున్నారా? సో మీ వ్యూ ఏంటి? మీరు మీట్లో ఉన్నారు. ఇంతకుముందు వారి విశ్లేషకులు చెప్పినప్పుడు నేను విన్నాను. షీ కోటెడ్ కేంద్రం ఇవ్వాల్సినటువంటి గ్రాంట్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, జిఎస్టీ బకాయిలు అయి ఉండొచ్చు, అవి ఇవ్వకపోవడం మూలాన కొంత మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి రావాల్సిన ఆదాయంలో తగ్గుదల కనబడిందనే విషయాన్ని చెప్పారు తప్పితే అంత మాత్రాన్నే మొత్తంగా తగ్గిందనే విషయాన్ని చెప్పలే. దయచేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వారు విశ్లేషకులు, అదే పనిగా ఆ రంగంలో ఎక్స్పర్ట్ గా ఉన్నారు. మనం రాజకీయ కారణాలతోటి బ్లంట్ గా రిఫ్యూజ్ చేయడం అనేది క్వైట్ కామన్. కాకపోతే ఫ్యాక్ట్ రిమైన్స్ ఫ్యాక్ట్. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మీరు అడిగిన ప్రశ్నకి ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో కానీ వారు మాట్లాడినా కానీ, లేదా ఆర్థికంగా నిపుణులు కూడా చాలా మంది చెప్పినారు, దేశం మొత్తమే కాదు ప్రపంచం మొత్తం కూడా కరోనా నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నటువంటి వేళ తెలంగాణ రాష్ట్రము 1,00,000 కోట్ల రూపాయల మేరకు ఆదాయాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అయినా కానీ ఈ రాష్ట్రంలో రైతు బంధు నుంచి మొదలుపెట్టి నెల నెలా ఇచ్చేటటువంటి పెన్షన్ల వరకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వము ప్రతి నెల ఇస్తా వస్తా ఉంది. మొన్న కూడా మీరు చూసినారు, దగ్గర ఈ ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్లను మనం కేటాయించి మొన్నటి విడత కూడా రైతు బంధు విడుదల చేసినాం. రైతు బీమాకు సంబంధించినటువంటి ఒక ఎక్స్పెండిచర్ కూడా మనకు పెరిగింది. అయితే ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆయా శాఖలు వాళ్ళకు వచ్చే ఆదాయము ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఒక గ్రాంట్ నుంచి ఇచ్చే ఒక తేదీలను ఎంచుకోవచ్చు, కానీ శాలరీస్ ఇవ్వట్లేదు, ఫలానా చెల్లింపులు ఇవ్వట్లేదు అని మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. అంటే ఇక్కడ ఒక విషయం శ్రీధర్ రెడ్డి గారు, జీతాలు అన్నది ఉద్యోగి రైట్. ఆయనకి ఫస్ట్ జీతం ఇవ్వాలి. ఆల్రెడీ గతంలో కోర్టులు కూడా చెప్పినాయి. విషయం ఏంటంటే ఒకవేళ ఇవ్వలేని ప్రభుత్వం బాధ్యత అది వాళ్ళ రైట్. అది ఇవ్వనప్పుడు దాంతోపాటు వడ్డీ చెల్లించాలి అన్న తీర్పు కూడా ఇచ్చింది. సో ఫస్ట్ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకి కనీసం పెన్షనర్లకి జీతాలు చెల్లించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది యాక్చువల్లీ దిస్ ఈస్ ఇన్ ఎ వెరీ వెరీ నెగ్లిజిబుల్ ఏరియాస్ లో ఇటువంటి ఇబ్బంది ఉంటుండొచ్చు, కానీ మిగతా చోట్ల ఈ చెప్పిన అంశం కరెక్ట్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇన్ నార్మల్ కండిషన్స్ మీరు అన్ని రంగాలు పర్ఫెక్ట్ గా పనిచేస్తూ మొన్నట్లాంటి పాండమిక్ ఇవన్నీ ఏమీ లేకుండా స్టిల్ ద స్టేట్ ఫైనాన్సెస్ మీరు డాక్ లో ఉన్నాయి అనుకుంటే, ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయని అనుకుంటే మీరు అనేది రైట్. కానీ ఇన్ ద వేక్ ఆఫ్ పాండమిక్ నేను కేంద్ర ప్రభుత్వమే పోయిన సంవత్సరం నుంచి ఆ 3 డిఏలు ఇవ్వకుండా ఇవాళకి కూడా ఆ డిఏలు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్యోగులకు ఇవ్వాలనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా మేము యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పి తప్పించుకోవడమో లేదా మరో విషయం అని చెప్పి తప్పించుకోవడమో చేయట్లేదు. స్టేట్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ ఫర్ స్టేట్స్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ బోత్. కాబట్టి నేను అడిగేది ఒకటే, చాలా క్లియర్ చెప్తున్నాను, 1,00,000 కోట్ల మేరకు ఆదాయం తగ్గినటువంటి సందర్భంలో ప్రభుత్వం అన్ని ఓర్చుకొని కూడా అన్ని పథకాలను అమలు చేస్తూ ఎవరి ఇంట్రెస్ట్లను దెబ్బతీయట్లేదు. ఇది ఫండమెంటల్ గా బాటమ్ లైన్ అందరికి అర్థం కావాల్సిన విషయాలు. ఇక తర్వాత రకరకాల డెఫిసిట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వెన్ వి గెట్ టు ద డిస్కషన్ నేను ఖచ్చితంగా వాటి గురించి చెప్తాను. ఒకటి, తెలంగాణ రాష్ట్రము 2014లో ఎక్కడుండే
ఇవాళ 2020 ఓకే, మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు. వెల్కమ్ అండి అద్దంకి దయాకర్ గారు. ఇందాక ఒక ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి శ్రీధర్ రెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ చెప్పారు, కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ చెల్లింపు కారణంగా అమల్లో కారణంగా రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయింది. అదే విషయాన్ని కూడా సెస్ డైరెక్టర్ రేవతి గారు కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా 5th ఫైనాన్స్ కమిషన్ నిధుల్ని తమ నియంత్రణలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వట్లేదు. దీని కారణంగానే ప్రస్తుతం రాష్ట్రానికి ఆదాయంలో కొరత ఏర్పడింది. బట్ వెల్ఫేర్ స్కీమ్స్కి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు అన్నది శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడారు. వాస్తవంగానైతే నాకు తెలిసి ఇప్పటి వరకు ఆర్థిక పరిస్థితి మీద ఇంత అంటే డీటెయిల్డ్గా డిస్కషన్ పెట్టిన డిబేట్స్ అయితే నేను చూడలేదు, మనం ఫాలో అవుతున్నాం. అయితే వాస్తవానికి బేసికల్గా గవర్నమెంట్ ఎంచుకున్న మోడల్ సోషల్ మోడల్, అంటే ఎకనామిక్స్ను సోషల్తో ఎట్లా మిక్స్ చేయాలనేది. బయట నుంచి ఇవన్నీ ఏమో కామన్ బడ్జెట్ మీద, కాగ్ రిపోర్ట్స్ మీద ఉన్న పరిస్థితి మీద చర్చిస్తారు, కానీ వాళ్ళు ఖజానాను ఎట్లా వాడుతున్నారు అనే దాన్ని బడితే ఖజానా ఏమైంది అనేది తెలుస్తుంది. నేరుగా ప్రజలకి ఆ సామాజిక వర్గాలను సంతృప్తిపరిచే ప్రక్రియ మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం పెట్టుకున్నది. అంటే ఎక్స్ట్రా బడ్జెటరీ యాక్టివిజం ఇది. అంటే మామూలుగా ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, కాస్ట్ పెడితే దాని బెనిఫిట్ రేషియో చూస్తాం. ఇప్పుడు డెట్ పెడితే దానికి బెనిఫిట్ రేషియో చూడాలి. మనం డెట్ తెచ్చుకుంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు రాష్ట్రం వచ్చే నాటికి ఒక 60,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయనుకోండి. ఈ 6.5 సంవత్సరాల్లో 7 సంవత్సరాల్లో వాళ్ళు తెచ్చిన నికర అప్పు 3 లక్షల కోట్ల రూపాయలు. బడ్జెటరీతో మనం రెవెన్యూస్ రిసీట్స్ని కనుక చూస్తే 6 సంవత్సరాల కాలంలో రమారమి 5 లక్షల కోట్ల పైచీలకు వస్తుంది. అంటే వాళ్ళ బడ్జెట్లో 1,30,000 కోట్లు, 1,50,000 కోట్లు, 2 లక్షల దానికి పెట్టేదేమో జస్ట్ ఫిగర్స్ చూపించడం. కానీ రిసీట్స్ ఎంత వచ్చినాయి, సెంట్రల్ డెవల్యూషన్ ఎంత వచ్చింది, స్టేట్ రెవెన్యూస్ ఎంత వచ్చినాయి, ట్యాక్సెస్ ఎంత వచ్చినాయి, ఇంటి పన్ను ఎంత వచ్చింది, కరెంటు బిల్ ఎంత, ఇదేమో వాళ్ళకు వచ్చే రెవెన్యూస్. వీటిని చూస్తే 5.5 నుంచి 6 లక్షల కోట్ల రూపాయలు రమారమి. అది మేడం గారికి చెప్పొచ్చు, ఎందుకంటే వారు సెస్ డైరెక్టర్ కాబట్టి. అది ఒక లక్ష్యం. నేనేమంటున్నా అంటే ఇది ఎంచుకున్న మోడలే తప్పు. ఈ ప్రభుత్వము బడ్జెట్ను ఖర్చు పెట్టడానికి ఎంచుకున్న విధానం ఏదైతే ఉందో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు స్పెసిఫిక్గా చెప్తే అర్థమవుతుంది. SC/ST సప్లాన్ కోసం ఒక యాక్ట్ చేసినాం, దాని నిధులు 10,000 కోట్ల నుంచి మొదలవుతుంది, ఇప్పుడు 20,000 కోట్ల పైచిలకు వచ్చింది. ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టిందనే విషయాన్ని మనం చర్చించాం. 1,000 కోట్ల రూపాయలతో దళిత ఎంపవర్మెంట్ స్కీమ్ అనేది వస్తుంది. ఇది ఎక్స్ట్రా బడ్జెటరీ యాక్టివిజం. అంటే బడ్జెట్తోనే నువ్వు ప్రభుత్వం చెయ్యాలి. దీన్ని ఎంపవర్మెంట్ అని చెప్పేసి దళితుల కొరకు స్పెసిఫిక్గా చేస్తున్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గొల్ల వాళ్ళకు గొర్రెలు, తర్వాత ముదిరాజు వాళ్ళకు గంగపుత్రులకు, బెస్త వాళ్ళకు చేపలు, లేదంటే ఇంకో సామాజిక వర్గానికి ఇంకోటి, ఇట్లా వాళ్ళను సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తుంది తప్పితే ఈ బడ్జెట్ను ఓవరాల్ డెవలప్మెంట్ కొరకు చేయకపోవడానికి కారణం ఏంటంటే ఎక్కువ నిధులను ప్రాజెక్ట్స్కు డైవర్ట్ చేయడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 60,000 నుంచి 70,000 కోట్ల రూపాయలు ఒక కాళేశ్వరంకే ఈరోజు పెట్టిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఎంత దాని ఒక కరెంట్ కాస్టే 2,200 కోట్ల రూపాయలు. ఒక ఎకరాకు 99 TMCలు ఎత్తిపోస్తే ఒక ఎకరాకు 21,000 రూపాయలు. ఒక ఎకరాకు పంటకు 2-3 కార్లకు అంత వచ్చిందా? వరికి వాళ్ళు ఖర్చు పెట్టిందంటే ఇది డెట్ బెనిఫిట్ రేషియో అనమాట. నువ్వు ఖర్చు పెడుతున్నది ప్రజల మీద, దాని నుంచి ఎంత ప్రొడక్టివిటీ వస్తుంది అనేది మాత్రమే లెక్క ఉంటుంది తప్పితే ఏముంటుంది. నాకు 100 రూపాయలు ఇచ్చింది అనుకోండి, నా ఇష్టం వచ్చింది, నాకు ఏది పనికిరాందంతా కొడింది అనుకోండి. ఇదే ఆర్థిక క్రమశిక్షణ లేమి అంటారు. అంటే 3 లక్షల కోట్లు అప్పిచ్చిండ్రండి, ఎందుకు ఇచ్చిండ్రు, FRBM పెంచిండ్రు అంటారు. అరే నీ దగ్గర డబ్బు ఉంది, నీ దగ్గర ఆస్తి ఉంది, ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు 100 రూపాయల నోటు బయట పెట్టుకొని ఎవరిదో అప్పిచ్చింది బయట పెట్టుకొని ఇది నాదే అని చెప్పుకుంటే ఎట్లా? అంటే అప్పులను ఆస్తుల్లో కలిపి ఆస్తిగా చూపించే ఒక ప్రక్రియ ఈ రాష్ట్ర ప్రభుత్వమే చేసింది. ఇంకా ప్రధానమైన అంశం ఏంటంటే వీళ్ళు 3 లక్షల కోట్ల రూపాయల అప్పును కేవలం బడ్జెటరీ అవసరాల కొరకు తేలే వాటిని కార్పొరేషన్స్గా చేసిండ్రు. కార్పొరేషన్స్కి చేసి వాటికి నిధులను ప్రైవేట్ ఫండ్ తెచ్చే ప్రయత్నం చేసిండ్రు బ్యాంకుల నుంచి. ఇలా మీరు చూడండి ఒక మాట, ఎక్కడి నుంచి ఈ నిధులకు కాళేశ్వరం లేకపోతే ఇంకో మిషన్ భగీరథకు లేకపోతే మిషన్ కాకతీయకు పెడతారంటే లేదు. ఇప్పుడు ఏం చేస్తుండ్రు, హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన భూములు, అవి పంచాయతీలలో ఉన్న భూములన్నిటి కూడా తీసుకుపోయి మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టు ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కాడికి వస్తే ఇది అభివృద్ధి అని అనుకుందామా? పోనీ ఇప్పుడు మీరు ఎంత పెన్షన్స్
ఏందో చెప్తారు వీళ్ళు బాగా 30 లక్షలు 40 లక్షలు. ఇంటికి ఒకళ్ళకి పెన్షన్ ఇచ్చేసి ఇద్దరిని ఉంటే ఒకళ్ళకి ఇచ్చేసి ఇది డెవలప్మెంట్ మేము గత ప్రభుత్వాల కంటే ఎక్కువ ఇచ్చినామంటారు. అంటే తగ్గిస్తే ఏజ్ లిమిట్ పెంచుతారు, ఇచ్చేది ఒకళ్ళకే ఇస్తారు, గతం కంటే ఎక్కువ ఇస్తామంటారు. 2000 రూపాయలనే చెప్తారు, కానీ ఆ రోజు 200 ఇచ్చిన రోజు ఇంట్లో ఇద్దరికి వెళ్ళి ఎందుకు ఇవ్వగలిగినాం? ఆ రోజు బడ్జెట్ ఎంత ఉంది, ఆ రోజు రిసీవర్ తీసుకునేటోళ్ళ శాతం, లబ్ధిదారుల సంఖ్య ఎంత ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఎస్టీది సేమ్ ఇట్లనే ఉంది. మీరు ప్రతి అంశంలో వాళ్ళు మసిబూసి మారేడుకాయ అమ్మి ఏదో చేస్తున్నాము. ఇప్పుడు సెక్రటరియట్కు మీరు 100 కోట్లతో స్టార్ట్ చేసి 400 కోట్లు అంటారు. రేపు ఇప్పుడు ప్రగతి భవన్కి ఒక 400 కోట్లు 300 కోట్ల దానికి పెట్టినట్టు విలాసాలకు. కానీ పేదవాడికి మ్యాండేటరీగా ఉండే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలనే ఆలోచన రాదు. ఒక సంవత్సరానికి 10,000 కోట్లు అయితే 1,00,000 ఇండ్లు వస్తాయి, కానీ మీరు దానికి వెచ్చించరు. ఇంకా దానికే తదనుగుణంగా ఉండే ఒక మానవాభివృద్ధికి పనికిరాని వాటికి మాత్రం ఎక్కువ పెట్టే ప్రయత్నం చేస్తారు. దీన్ని సంక్షేమం అంటారు. రైతు బంధు, రైతు రుణమాఫీ, ఇంకోటి ఏదో ఉంది వాళ్ళ రైతుల కోసమని చేసేది, ఇవన్నీ చేస్తారు. రైతు పంట కొనలేరు. రైతు పంట కొనకపోతే రైతు బజార్న పడితే ఎవరు బజార్న పడ్డట్టు? సగటు వ్యక్తి కదా. తన కొనుగోలు రైతు దగ్గర వచ్చిన ఇప్పుడు రీసైకిల్ ఎక్కడి నుంచి వస్తుంది ప్రజలకు? ప్రభుత్వానికి సోర్స్ ఏంటిది? ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడతాయా డబ్బులు? ప్రజల దగ్గర కొనుగోలు శక్తి ఉంటేనే కదా. నిత్యావసర ధరలు పెంచుతారు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతారు. ఏది ప్రతి సెంట్రల్ స్టేట్ ఎక్కడ తగ్గిందండి? ఏ అంశంలో కూడా. ఈ విషయం మీద శ్రీధర్ గారు చెప్పండి. శ్రీధర్ ఇప్పుడు బేసికలీ నేనేమంటున్నా 3-4 అంశాలు కలగాపులంగా మాడుతా ఉన్నారు. సరే మంచిది, కాదనట్లేదు. ఒకటి, రైతు పంట కొనట్లేదని చెప్పినారు. రైతు పంట ఒక యాసంగిలనే 90 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాము, 17,300 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించినాం. మోరార్లెస్ ఈ 7 సంవత్సరాల్లో 86,500 కోట్లకు పైగా రైతులది పంట కొని చెల్లించినటువంటి రాష్ట్రం ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే. మీరు చూసుకోండి, 2014-15లో మనం ఎంత కొన్నాం, ఇవాళ ఎంత కొన్నాం అనే విషయం అది అక్కడ పక్కన పెట్టండి. ఇంతకుముందు మాట్లాడితే కూడా చెప్తా ఉన్నారు, దెర్ ఈస్ నో వే. మీరు ఎంత పెద్ద మీరు మాట్లాడినా కానీ మీరు 2019-20 లేదా 20-21 బడ్జెటెడ్ ఫండ్స్ చూడండి, తర్వాత రివైజ్ చూస్తే మీరు దెర్ ఈస్ ఓన్లీ -9%. అంటే 1,82,914 కోట్లు మనం బడ్జెట్ ఇస్తే ది యాక్చువల్ స్పెండ్ ఈస్ ఆన్ రివైజ్డ్ బేసిస్ 1,66,729 crores. మీరు ఒకసారి వారు రేవంత్ గారు ఉన్నారు, దేశం యొక్క బడ్జెట్ సంగతి కూడా మీరు చూడండి. తెలంగాణ రాష్ట్రం ఎందుకు నిధులు ఒక జిఎస్టీ అనే మేము చెప్పలేదండి. ఐఎమ్ రిపీటింగ్ దట్. జిఎస్టీ పేమెంట్స్ బకాయిలు చాలా లేటుగా రావడం మూలాన మన ప్లానింగ్ ఇక్కడ దెబ్బతింటుందనే విషయాన్ని మీరు గమనించాలి. రెండవది, 15th ఫైనాన్స్ కమిషన్ గురించి చెప్తా ఉన్నారు. యాక్చువల్ గా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాలు అయితే ఉన్నాయో, లేకపోతే మంచిగా అన్ని సోషల్ ఇండికేటర్స్ లో పర్ఫామ్ చేసినటువంటి రాష్ట్రాలు ఎప్పుడు కూడా 14th ఫైనాన్స్ కమిషన్ అయి ఉండొచ్చు, 15th అయి ఉండొచ్చు, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏ అంశాలను బేరీ చేసుకొని ఆధారంగా చేసుకొని డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ చేయాలో వాటి మీద మంచిగా ఫిజికల్ ప్రుడెన్స్ ఉన్న రాష్ట్రాలు ఎప్పుడు కూడా మేము అభ్యంతరాలు వ్యక్తం చేస్తా ఉన్నాం. మనం అన్ని సోషల్ ఇండికేటర్స్ లో మంచిగా ఉంటే కూడా మళ్ళీ ఆ బీమారు రాష్ట్రాల్లో లేకపోతే వేరే వేరే అందరికీ ఒకటి సమాఖ్య స్ఫూర్తిని గౌరవిస్తాం, వాళ్ళని ఆదుకోవాల్సిందే. కానీ మీరు మంచిగా పెర్ఫామ్ చేసినందుకు మీ ఆదాయంలో కోత పట్టాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు మనమే కాదు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్ని కూడా జట్టుకట్టి చెప్పాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. మూడవది, ఈ 7 సంవత్సరాల కాలంలో సరే మీరు ఈ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లో వచ్చేటివి లేట్ వస్తా ఉన్నాయి, జిఎస్టీ బకాయిలు రావట్లేదు, జిఎస్టీ వల్ల రాష్ట్రాలు 60-70% రెవెన్యూ వచ్చేదాన్ని కోల్పోయినాయి. ఇవే కాకుండా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు రాష్ట్రాల ఆదాయ వనరులు ఒకవైపు దెబ్బతింటూనే మీరు 2 విషయాల్లో ఇటువంటి కేంద్రం ఎందుకు వివక్ష అని నేను చెప్తున్నా అంటే, నీతి ఆయోగ్ ఇవాళ దట్ ఈస్ ది ప్లానింగ్ కమిషన్ తర్వాత వచ్చింది అదే కదా, వాళ్ళు ఇక్కడ మన మిషన్ భగీరథని మిషన్ కాకతీయను మదింపేసి రెండింటికి కలిపి కొద్దిగా 25,000 కోట్లకు పైగా ఈ రాష్ట్రానికి గ్రాంట్ ఇవ్వమని చెప్పినారు. ఇవాళకి ₹1 సాయం మనకు లేదు. గుజరాత్ కి మరో చోట వరదలు వస్తేనేమో డబ్బులు ఇస్తారు, హైదరాబాద్ లో నష్టం జరిగినా మరొక చోట జరిగినా ఇంతవరకు ₹100 డబ్బులు లేవు. నేనేం చెప్తున్నానంటే ఈ వివక్ష కొంతమేరకు నష్టం కలిగిస్తోంది. జిఎస్టీ బకాయిలు లేట్ పేమెంట్స్ మన యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ ను దెబ్బతీస్తా ఉన్నాయి. డిస్పైట్ దట్ తెలంగాణ రాష్ట్రము తలసరి ఆదాయంలో దేశంతో పోలిస్తే వీఆర్ డబుల్ టు దెమ్. 2 లక్షల ఏమండి తలసరి అప్పు, తలసరి ఆదాయం అప్పు చెప్పండి. తలసరి అప్పు మీరు వచ్చినాక గతంలో ఎంత ఉండే అప్పు అనేది బేసికలీ ఇట్ ఈస్ మీరు ఇంతకుముందే చెప్పారు కాస్ట్ టు బెనిఫిట్ రేషియో అని చెప్పేసి, అదే డెట్ బెనిఫిట్ రేషియో కూడా ఉంటుంది కదా. ఈ అప్పు అంతా కూడా ఇట్ హస్ బీన్ స్పెండ్ టువర్డ్స్. ఇప్పుడు కాళేశ్వరం కార్పొరేషన్ ఏదో ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాట్ హావ్ వి డన్ విత్ దట్ మనీ?
సీతారెడ్డి గారు ప్రొఫెసర్ లక్ష్మి గారు ఒక్కసారి ప్రొఫెసర్ లక్ష్మి గారి దగ్గరికి వెళ్దాం. సో ఒక ఇష్యూ, ఒక్క నిమిషం శ్రీధర్ గారు ఒక్క నిమిషం. ఆదాయం పెరిగింది అంటే మీరు ఖర్చుకు దానికి శ్రీధర్ రెడ్డి గారు ఎప్పుడన్నా కేంద్రాన్ని నిలదీస్తున్నారా? పోనీ మాకెందుకు ఇస్తలేరు, మేము రెవెన్యూస్ ఇస్తున్నాం మీకు అని ఆర్థిక మంత్రి గారు చెప్పినారు, కేటీఆర్ గారు చెప్పినారు, ముఖ్యమంత్రి గారు అడిగినారు. ఒక్క నిమిషం శ్రీధర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ప్రొఫెసర్ రేవతి గారి దగ్గరికి వెళ్దాం. మేడం, ఇందాక మీరు మాట్లాడారు లాంగ్ టర్మ్ గోల్ అది ఇది అన్నారు, కానీ ఒక రకంగా చూస్తే జిఎస్టీ పరంగా అనుకుందాం, ఒకవేళ అనుకున్న స్థాయిలో లేదు, లేదంటే 15th కమిషన్ అవన్నీ పక్కకు పెడతాం. రాష్ట్ర స్టేట్ ఓన్డ్ రెవెన్యూ అన్నది ఎక్కడ తగ్గినట్టు కనబడలేదు. కేవలం గతంలో కరోనా ఫస్ట్ వేవ్లో మాత్రమే కొద్దిగా ఇబ్బందికరమైంది, సెకండ్ వేవ్లో ఎలాంటి ఇబ్బంది లేదు, మన దగ్గర డేటా కూడా ఉంది దాని మీద. సో ప్రాధాన్యాలు చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందా? కేవలం రాష్ట్రానికి అంటే ప్రతిపక్షాలు చేసినట్టు కొన్ని ప్రాజెక్టులకు కొన్ని వాటికి మాత్రమే ఖర్చు పెట్టి మిగతావన్నీ కూడా నిర్లక్ష్యం చేసినట్టు కనబడుతుంది. తద్వారా ప్రజల ఆదాయం మీద దీని మీద ఎఫెక్ట్ పడుతుంది అన్న వాదన. అది ఎంతవరకు కరెక్ట్? ఒక ప్రాధాన్యాల విషయంలో మీరు ఎట్లా చూస్తారు రాష్ట్ర ప్రభుత్వం? ముందు 1-2 క్లారిఫికేషన్స్ చేస్తా అండి. రాకేష్ గారు చెప్పినట్టు నేను ఎప్పుడు కూడా జిఎస్టీ వల్లనే తగ్గింది అని చెప్పలేదు. బికాస్ వి డూ సమ్ స్టడీస్ అండ్ మేము చేసే అధ్యయనాల ఆధారంగానే చెప్తున్నాం తప్ప ఇందులో ఎవరికి మేలు కానీ హాని కానీ చేసేదానికి ఏమీ లేదు. సో అంటే దానివల్ల కొంత మేర తగ్గింది అనేటువంటి చెప్తున్నాం. అంటే రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇప్పుడు దయాకర్ గారు అన్నారు ఒక సోషల్ డెవలప్మెంట్ మోడల్ అనేటువంటిది. సోషల్ డెవలప్మెంట్ మోడల్ అనేటువంటిది హ్యూమన్ డెవలప్మెంట్ పెంచుతుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రొడక్టివిటీ పెంచినందువల్ల వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయం అంటే సోషల్ వెల్ఫేర్ మీద ఆధారపడకుండా వాళ్ళ మీద వాళ్ళు బతకడానికి ఉపయోగపడే విధంగా ఎకనామిక్ మోడల్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ రెండిటి కలగలుపుగా ఉండవలసినటువంటిది ఉంది. రెండిటి మధ్యన బ్యాలెన్స్ అనేటువంటిది కూడా తప్పకుండా ఉండాలి. సోషల్ వెల్ఫేర్ మోడల్ అనేటువంటిది తీసుకున్నట్టయితే పెన్షన్స్ కానీ లేకపోతే పీడిఎస్ కానీ లేకపోతే ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా సోషల్ వెల్ఫేర్ కిందకి వస్తాయి. సోషల్ వెల్ఫేర్ మీద జరిగేటువంటి ఎక్స్పెండిచర్ అధికమైనప్పుడు కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ కు కావాల్సినటువంటి నిధులు సరిపోవు. కాబట్టి వాటి మధ్యన సమతుల్యం అనేటువంటిది సరిగ్గా ఉండాలి. ఇక్కడ పెన్షన్స్ కనుక తీసుకున్నట్టయితే కొన్ని మనకు ఏజ్ ఆఫ్ ద పెన్షన్ ను 57కు తగ్గించడం లాంటివి ఇట్లాంటివి కొన్ని అనవసరమైనటువంటి చర్యలు చేయడం. అంటే ఆ ప్రొడక్టివ్ ఏజ్ అనేటువంటిది ఏదైతే చెప్తున్నామో వాళ్ళు పని చేసుకునేటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్లకు ఆర్థిక లైవ్లీహుడ్ ఆధారం అనేటువంటిది కల్పించడం వల్ల వాళ్ళు పని చేసుకోగలిగేటువంటి సంపాదించుకోగలిగేటువంటి శక్తిని ఇవ్వాలి. సో ఆ విధంగా చూసినట్టయితే సరే మొదట మనకు రాష్ట్రం ఏర్పడినప్పుడు కొంత వెల్ఫేర్ మెజర్స్ హ్యూమన్ డెవలప్మెంట్ చాలా తక్కువ ఉంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కనుక తీసుకున్నట్టయితే మనకి అన్ని రాష్ట్రాలతో చూస్తున్నట్టయితే కొంచెం తక్కువగా ఉండే కాబట్టి హ్యూమన్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టాలి. కానీ రాను అది తగ్గించి ఎకనామిక్ డెవలప్మెంట్ ను పెంచినట్టయితే వాళ్ళ లైవ్లీహుడ్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమతుల్యం అనేటువంటిది చాలా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థలో తారతమ్యాలు అనేటువంటి రాకూడదండి. ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటిది ఇవాళ మనకు ఆర్థిక అభివృద్ధి కనుక చూసినట్టయితే అర్బన్ ఏరియాస్ లో ఎక్కువ డెవలప్మెంట్ కనబడుతుంది, రూరల్ ఏరియాస్ లో తక్కువగా ఉంది. మీకు జిఎస్డిపి మొత్తం రాష్ట్రానికి కనబడితే డిస్ట్రిక్ట్ వైజ్ కనుక చూసినట్టయితే హైదరాబాద్ చుట్టూ మాత్రమే డెవలప్మెంట్ అనేటువంటి కాన్సన్ట్రేట్ అయి ఉంది. కానీ రూరల్ ఏరియాస్ లో చూసినట్టయితే లేదు. కానీ ఎట్లా అసమతౌల్యాన్ని ఎట్లా మనము తగ్గించాలి, ఈ రూరల్ అర్బన్ డిస్పారిటీస్ అనేటువంటిది ఏ విధంగా తగ్గించాలి అనేటువంటిది, అంతేకాకుండా ఇంకా సోషల్ డిస్పారిటీస్ అనేటువంటివి కూడా ఉన్నాయి, వాటికి కూడా ఏ విధంగా చేయాలి. SC/SDF మీద కూడా ఒక కామెంట్ వచ్చింది, దానికి కూడా అడ్రస్ చేయాలని అనుకుంటున్నాను. షెడ్యూల్ కాస్ట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కు సంబంధించినటువంటి రిసెర్చ్ యూనిట్ సెస్ లో ఉంది. కాబట్టి సెస్ చేసేటువంటి ఆర్థిక అధ్యయనాల వలన ఆ 15% ఆఫ్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్ అనేటువంటిది ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఏ డిపార్ట్మెంట్స్ ఈ ఖర్చు అనేటువంటిది జరుగుతుంది, దానికి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇది ఏ విధంగా ఉంది అనేటువంటిది చూసినట్టయితే 15% ఉంది. అయితే కొన్ని ఇండివిజిబుల్ అనేటువంటి వాటి మధ్యన ఇండివిజిబుల్ పూల్ అనేటువంటిది చూసినట్టయితే అక్కడ ఉండేటువంటి శాతం ప్రజలకు ఆపాదించడం అనేటువంటిది జరుగుతుంది.
ఆ విధంగా చూసినట్టయితే కొన్ని అంటే దేర్ ఆర్ వేరియేషన్స్ అనుకోండి, ఏ డిపార్ట్మెంట్స్ ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి, ఏ డిపార్ట్మెంట్స్ తగ్గుతున్నాయి, అవన్నీ ఇటీవలగానే మేము రిపోర్ట్ చేసి డిపార్ట్మెంట్లు కూడా సబ్మిట్ చేసినాము. కానీ పర్సంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ కు ప్రపోర్షనేట్ గా ఖర్చు అనేటువంటిది జరుగుతుంది. ఈ 1000 crores of rupees దళిత్ ఎంపవర్మెంట్ అనేటువంటిది అది ఏం అంటే మేబీ పాపులారిటీ కోసమే చెప్పినారు అనేటువంటిది అర్థమవుతున్నది. బట్ ఇట్లాంటివి కొన్ని అనౌన్స్ చేసి చేయకపోవడం అనేటువంటిది, దాని పట్ల సీరియస్నెస్ లేకపోవడం అనేటువంటిది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. చాలా స్కీమ్స్ అనౌన్స్ చేయడం అనేటువంటిది, తిరిగి చేపట్టకపోవడం అనేటువంటి వాటి వల్ల దాని గురించి కొంత ప్రభుత్వానికి కూడా అంటే చేయట్లేదు, అంటే స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది చేయట్లేదు. స్కీమ్స్ అనౌన్స్ చేయవలసినటువంటి ఇది ఉన్నప్పుడు సీరియస్నెస్ అనేటువంటిది కనబరచకుండా ఉంటుంది. నాగేష్ రెడ్డి గారు, ప్రొఫెసర్ రేవతి గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. ప్రభుత్వానికి సంబంధించి ప్రాధాన్యం విషయంలో క్రమంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అన్నది. సో బీజేపీ పరంగా మీరు సెంట్రల్ మీద ఆఫ్ కోర్స్ శ్రీధర్ రెడ్డి గారు చేశారు ఆరోపణ, ఒక పక్షపాత వైఖరి ధోరణి అన్నది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మీద చూపిస్తుంది. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద పడుతుంది. ఆఫ్ కోర్స్ దాన్ని మనం పక్కన పెడదాం. సో రాష్ట్ర ఒక సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ప్రభుత్వం పనిచేస్తోంది అన్న దాని మీద చర్చ జరుగుతుంది. సో దాంట్లో మీ వైఖరి ఏంటి? ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఆర్థిక పరిస్థితి దిగజారే విధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తుందా? సొంతంగా ఆదాయం పెంచుకోవడం లేదా? కేవలం కేంద్రం మీదే ఆధారపడి రాష్ట్రం నడుస్తోందా? ఇట్లాంటిది. సో ఈ విషయంలో మీరేమంటారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక రకమైనటువంటి సంక్షోభంలోకి నెట్టబడ్డది అనేది వాస్తవం. లేకపోతే 108 ఎంప్లాయీస్, చిన్న చిన్న జీతాలు తీసుకునేటువంటి ఎంప్లాయీస్, చిన్న చిన్న కాంట్రాక్టర్లు డబ్బులు చెల్లించకుండా ఉంటుందా? ఏ ప్రభుత్వమైనా ఇన్స్టాల్మెంట్ వైజ్ జీతాలు చెల్లించేటువంటి పరిస్థితిలో ఉంటుందా? ఒకసారి ఒక టీచర్కి ఫస్ట్ జీతం వస్తే ఇంకోసారి ఆ టీచర్కు 5వ తారీఖు లేదా 10వ తారీఖు జీతాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా? కాబట్టి ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైనటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఒప్పుకోవాలి. ఏమనంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదండి. కేంద్ర ప్రభుత్వం 32% నుంచి 41% సెంట్రల్ ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్ పెంచింది అనేటువంటి విషయాన్ని ఎందుకు చెప్పడం లేదు? సెస్ డైరెక్టర్ ఉన్నారు, వాళ్ళు నిష్పక్షపాతంగా మాట్లాడతామని అంటున్నారు. వాస్తవం, చాలా అంశాలు మాట్లాడారు. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా నిధులను పెంచింది కదా. యూపీఏతో పోలిస్తే అనేక రెట్లు మనం నిధులను పెంచాం కదా. జిఎస్టీ బకాయిలు అన్నారు. జిఎస్టీ బకాయి నేను చెప్తున్నాను, నేను మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లెటర్ మీకు చూపెడుతున్నాను. 95% ఆఫ్ ద జిఎస్టీ బకాయిలు చెల్లించడం జరిగింది. 19th ఇన్స్టాల్మెంట్ కింద ఇటీవలనే 2104 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక క్రమశిక్షణతోని రాష్ట్రాలకు అందించేటువంటి నిధులను వాళ్ళు చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం మీద బురదయ్యేటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడ్డది అనేటువంటి వాస్తవాన్ని మనం విశ్లేషించాలి. మీరు ఒక్కటి గమనించండి, ఇటీవల కాలంలో జాయింట్ కలెక్టర్ల కోసం 32 కియా కార్లను 9 కోట్ల రూపాయలు వెచ్చించి అందించడం జరిగింది. ఇది అవసరం అయిపోతుంది. జీతాలే చెల్లించలేకపోతే, పిఆర్సీ అమలు చేయలేకపోతే, ఆరోగ్యశ్రీకి నిధులు లేవు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు లేవు, కళ్యాణ లక్ష్మికి కూడా మీరు సమయానికి అందించలేకపోతున్నారు. ఈ సమయంలో 32 కియా కార్ల కోసం 9 కోట్ల రూపాయలు వెచ్చించడం అవసరమా? ఆ 9 కోట్లు పెడితే ఎంతమందికి ఇల్లు అందించే వాళ్ళం మనం ఒకసారి ఆలోచించాలి. అదే కాదు, సెక్రటేరియట్ ను కూర్చాల్సినటువంటి అవసరం ఉందా? వరంగల్లో జైలు కూర్చాల్సినటువంటి అవసరం ఉందా? దీన్ని దుబారా అనకపోతే ఏమంటారు? ఒక్క నిమిషం నాగేష్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం, దుబారా అన్నారు కదా శ్రీధర్ రెడ్డి గారు. ఇందాక ప్రొఫెసర్ రేవతి గారు అదే మాట్లాడారు, ఈ రాకేష్ రెడ్డి గారు మాట్లాడారు. ప్రాధాన్యాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కేవలం ఎలక్షన్ వచ్చినప్పుడు కావాల్సిన నిధులు లేదంటే కొంతమందిని సంతృప్తి పరిచే విధంగానే అప్పటికప్పుడు కొన్ని స్కీమ్లు అనౌన్స్ చేయడం, తర్వాత వాటిని పట్టించుకోకపోవడం, నిరంతరంగా వాటికి నిధులు ఇవ్వకపోవడం, ఈ కారణంగా అన్నది డెవలప్మెంట్ పరంగా కొంచెం మధ్యలో ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అన్నది. సో దాన్ని ఏమంటారు? వారి అభిప్రాయము ఏ కోణంలో చేశారనే విషయాన్ని నేను ఆలోచించుకున్నా. అట్ ద సేమ్ టైం వి రెస్పెక్ట్ ది ఒపీనియన్స్. అట్ ద సేమ్ టైం ఇవాళ సోషల్ మన దళిత ఎంపవర్మెంట్ స్కీమ్ గురించి వారు మాట్లాడినారు. ఇట్ ఈస్ నాట్ ఫర్ ది పాపులారిటీ బేసికలీ. ఎందుకంటే ఇది ప్రపోజ్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధాన ఉద్దేశము ఎస్సీ సబ్ ప్లాన్స్ లో ఇంతకుముందు దయాకర్ గారు చెప్పినా, మీరు ఇంతకుముందు చెప్పినారు రేవతి గారు, డివైజివ్ పూల్స్, ఇండివైజివ్ పూల్స్ అని చెప్పేసి.
ఐ విల్ గివ్ యూ క్లాసిక్ ఎగ్జాంపుల్. వరంగల్ జిల్లాలో చాలా రోజుల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ వాజ్ దేర్, ఒక ట్రైబల్ ఏరియాలో కట్టినటువంటి ఒక స్మాల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విచ్ విల్ క్యాటర్ టు 4,000 acres ఆఫ్ ఆయకట్ ఈజ్ ప్లాన్ అండర్ ఎస్టీపీ. సో మన ఎస్టీ సబ్ ప్లాన్ దాన్ని పెట్టినారు. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి 3 ట్రైబల్ హ్యామ్లెట్స్ అన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఆయకట్లు అంతా కూడా ఎస్టీసే 90%, 95%. కాబట్టి ఎస్టీపీ నుంచి ఇచ్చిన దిస్ మే బి కాల్డ్ ఎస్. అయితే నేరుగా అదే లబ్ధిదారుకు పోయే అంశాల్లో కొన్నిసార్లు వెనక ముందులు ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ లబ్ధిదారుకు నేరుగా పోవట్లేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం అనేక పథకాలు పెడితే వాళ్ళు గ్రో కావట్లేదు, ఆర్థిక స్థితిగతులు పెరగట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 60-65 లక్షల మంది దళితులు ఉంటే, 18.5 లక్షల కుటుంబాలు ఉంటే, 3-4 లక్షల కుటుంబాలు ఇవాళకి కూడా రెక్కాడితే కానీ డొక్కాడే పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళకు నేరుగా సాయం కూడా సిగ్నిఫికెంట్ గా ఏదో 1,00,000 ఇచ్చి 50,000 ఇచ్చి నువ్వు ఇది తెచ్చుకో అంటే మళ్ళీ వాళ్ళ అప్పుల పాలు ఇట్లా కాదని చెప్పి చాలా వెరీ ఎలాబొరేట్ డిస్కషన్ తర్వాత అన్ని పార్టీలు పిలిచిన తర్వాత యూనిట్ కాస్ట్ 10 lakhs చేసి దాన్ని ఈ సంవత్సరం పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 1200 crores ఇచ్చి నియోజకవర్గానికి ఒక 100 మంది అది ఇంప్లిమెంట్ అయినప్పుడు డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ యూ విల్ రిసీవ్ లాట్ ఆఫ్ ద ఫీడ్బ్యాక్. ఎట్లయితుంది, ఏమైతుంది, ఇష్యూస్ ఏముంటాయి, ఏమేమి యూనిట్స్ వాళ్ళు పోవచ్చు, ఏ మినిస్ట్రీలో ఈ అవకాశాలు ఉంటాయి, ఈ 10 లక్షలు ఎట్లా వాడతారు, దానికి వర్కింగ్ క్యాపిటల్ ఎట్లా, రకరకాల వచ్చిన తర్వాత నెక్స్ట్ బడ్జెట్ లో 10,000 కోట్లు పెట్టి దాన్ని 40-45 కోట్ల వరకు ఓవరాల్ స్పెండ్ తీసుకుపోతే ఈ 3-4 లక్షల కుటుంబాలని ఆర్థిక స్థితిగతులు పెంచితే వాళ్ళ యొక్క సామాజిక స్థితిగతులు పెడితే అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇది ఎక్కడ కూడా ప్రచారం కోసం కాదు. ముఖ్యమంత్రి గారు పదే ఆ మీటింగ్ లో 10 సార్లు చెప్పినారు, దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎలక్షన్స్. ఎట్లయితే కాళేశ్వరాన్ని నేను మిషన్ మోడ్ లో తీసుకున్నానో ఈ వర్గాలని ఈ 3-4 లక్షల కుటుంబాలని ఆర్థిక స్థితిగతులు పెంచడం కోసము మిషన్ మోడ్ లో తీసుకుంటామని చెప్పినారు. ఎస్, ఐ అగ్రీ టు సర్టెన్ ఎక్స్టెంట్. కొన్ని విషయాలలో ఇది ఎస్సీ ఎంపవర్మెంట్ అయిపోయింది. అక్కడక్కడ స్కీమ్స్ లో ప్రవేశపెట్టిన దాంట్లో ప్రభుత్వం మీరు చూడండి, ఈ రాష్ట్రంలో వివిధ వృత్తి వర్గాలు ఉన్నాయి. మీరు గొల్ల కుర్మలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన దగ్గర నుంచి మనము గొర్రెల్ని వాళ్ళకి సబ్సిడీలో ఇస్తా ఉన్నాం. న్యూ రివల్యూషన్ లో భాగంగా చేప పిల్లల్ని పెంచి మత్స్య సంపద పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం. డైరీ డెవలప్మెంట్ మీరు చూస్తా ఉన్నారు మన రాష్ట్రంలో గ్రోత్ అనేది. గ్రీన్ రెవల్యూషన్, అగ్రి అవుట్పుట్ మీరు చూస్తా ఉన్నారు మన రాష్ట్రంలో. ఇవన్నీ కూడా 4-fold 5-fold అయినాయి. ఎట్లా అయినాయి? ప్రభుత్వము దీని మీద ఎక్స్పెండిచర్ పెట్టి ఆయా వర్గాల యొక్క సంపద పెంచేదానికి కృషి చేసింది. కాబట్టి వాటిలలో లోటుపాట్లు ఉంటాయి. నాట్ ఈవెన్ ఏ సింగిల్ స్కీమ్ ఇన్ తెలంగాణ స్టేట్ విచ్ వాస్ గివెన్. ఇక్కడ గొర్రెల పెంపకం నుంచి మొదలుపెట్టి మత్స్యకారులకు ఇచ్చినటువంటి వెహికల్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క రివాల్వింగ్ ఫండ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క అసెట్ క్రియేషన్ కోసం వచ్చిన అనేక అంశాలు కావచ్చు, ఎక్కడ మనము వెనుకకు పోలేదు, ఇంకా పెంచుతూ పోతా ఉన్నాం. ఇవాళ రాష్ట్రం మొత్తం మీద వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు ఇంటిగ్రేటెడ్ కడుతున్నాం. ఎందుకు కడతా ఉన్నామండి? పెరిగిన సంపద పెరిగి వస్తున్నటువంటి అవుట్పుట్ ని ప్రాపర్ గా మార్కెట్ చేస్తే దే విల్ గెట్ ది బెటర్ ఇన్కమ్. కాబట్టి ప్రభుత్వం నాట్ ఈవెన్ సింగిల్, మేము పెన్షన్స్ ఆపలేదు, రైతు బంధు ఆపలేదు, రైతు బీమాకి క్లాసిక్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తా. ఒక కుటుంబానికి 5 ఎకరాలు ఉంటే ఇంటి ఆయన పేరు మీద 5 ఎకరాలు ఉందనుకోండి, ఒకటే రైతు ఉండే ప్లీజ్ డోంట్ కమ్ ఇన్ బిట్వీన్. ఒకటే రైతు ఉండే వాళ్ళు ఏం చేసినారు? ఈ రైతు బీమా అందరికి 1/4 ఎకరం ఉన్నా 5 ఎకరాలు ఉన్నా ఒకటే. కాబట్టి ఏం చేసినారు? 4 కింద రిజిస్టర్ చేసుకున్నారు. 500 కోట్ల నుంచి 1250 కోట్లు పోయినా కానీ మేము అక్కడ వెల్ఫేర్ ని కానీ భద్రతను కాంప్రమైజ్ కాలే. ప్లీజ్ అండర్స్టాండ్, ది స్టేట్ గవర్నమెంట్ కమిటెడ్. కాబట్టి తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి గ్రోత్ మీరు చూడండి. ఇవాళ దగ్గర మనకు వచ్చి ఒక నిమిషం రాకేష్ రెడ్డి గారు, మీరు ఒక్క నిమిషం. పాపారావు గారు, శ్రీధర్ రెడ్డి గారు చాలా అంశాలు ప్రస్తావించారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. ఒక పక్కా ప్రణాళికలో భాగంగానే రాష్ట్ర అభివృద్ధికి ఉండేట్టుగా వెల్ఫేర్ స్కీమ్స్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది అంటున్నారు. సో చేసిన స్కీమ్స్ అన్నీ కూడా మధ్యలో ఆగిపోయినాయి, చాలా ఉన్నాయి, కొత్తవి వస్తున్నాయి. సో ఇవి కేవలం రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వానికి ఒక పొలిటికల్ ఎజెండాగానే ఈ స్కీమ్లు వస్తున్నాయి అనుకుంటున్నారా? లేదంటే నిజంగా వాస్తవంగా గతంలో అమలు చేసిన స్కీమ్స్ వల్ల ప్రజలు లబ్ధి పొందారా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దాని కారణంగా మెరుగైందా? ఒక 2 నిమిషాలు సార్. ఒకటి, ఇక్కడ నెగటివ్ పాజిటివ్ 2 మాట్లాడితే డైనమిక్స్ అర్థమవుతాయి మనకి. నేను ఇందాక చెప్పిన ఫస్ట్ రౌండ్లో నేను చాలాసేపు అయింది మాట్లాడి, కాబట్టి ఎవరికి గుర్తుందో ఎవరికి గుర్తులేదో నాకు తెలియదు. నెగటివ్ మాట్లాడే ఎక్కువ. నెగిటివ్ ఏంటంటే అప్పుల పాలైంది, అప్పుల ఆదాయాన్ని ఎక్కువగా వస్తుందని అంచనా వేసుకుని ఎప్పుడో వచ్చే ఆదాయం మీద ఆశలు పెట్టుకుంటే అది రాలేదు, కాబట్టి అప్పుల పాలై ఉంది రాష్ట్రం, నష్టపోయాం అనేది అది నెగిటివ్ పాయింట్. సరే, రేవంత్ గారు రైజ్ చేసిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇష్యూస్ కూడా కాదు, ఈ పాయింట్స్ చాలా కాంక్రీట్గా చెప్పారు. ఒకటి ఏంటంటే
స్టేట్లో ఇన్వెస్ట్మెంట్ బాగా జరిగిందనేది, క్యాపెక్స్గా కూడా చాలా బాగా జరిగిందని చెప్పారు. దానిలో ఉదాహరణ చెప్తా. వ్యవసాయంలో జిఎస్డిపి అంటే వ్యవసాయానికి సంబంధించినంతవరకు రాష్ట్రానికి స్థూల జాతీయ ఉత్పత్తి ఉంటుంది. రాష్ట్రంలో జరిగిన స్థూల జాతీయ ఉత్పత్తి, దానిలో ఒక భాగం వ్యవసాయానికి కూడా ఉంటుంది, సేవారంగం, పారిశ్రామిక రంగంతో పాటు. వ్యవసాయంలో స్థూల జాతీయ ఉత్పత్తి 2011-12 సంవత్సరంలో 54,615 కోట్ల రూపాయలు ఉంది 2011-12లో. అది 2019-20 నాటికల్లా 135,109 కోట్ల కంటే 3 రెట్లు వ్యవసాయం జీడిపి పెరిగింది. ఇట్ ఈస్ అన్ అచీవ్మెంట్. తెలంగాణలో అదొక అచీవ్మెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత. రెండోది ఏంటంటే జిఎస్డిపి, తెలంగాణ స్టేట్ తాలూకు రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి అనేది నేషనల్ జీడిపి. కానీ ఇక్కడ ఒక సాధారణమైన ప్రశ్న, వ్యవసాయ జీడిపి పెరిగింది అంటున్నారు. వ్యవసాయ జీడిపి పెరిగినప్పుడు రైతుల ఆర్థిక పరిస్థితి అదే, అందుకని దానిలోకి వస్తాను. కాదు అన్నింటిలోకి వస్తాను నేను, కొంచెం టైం ఇవ్వండి, అందుకని మధ్యలో ఇంటరప్షన్ లేకుండా. స్టేట్ జీడిపి చూసుకుంటే నేషనల్ యావరేజ్ జీడిపి కంటే కూడా ఎక్కువ వస్తుంది. అంటే నేషనల్ లెవెల్లో రాష్ట్రాల జీడిపి పడిపోతున్నప్పుడు తెలంగాణ జీడిపి పెరిగింది. దీస్ ఆర్ ఆల్ వెరీ గ్రేట్ ప్లస్ పాయింట్స్. ఇందాక ఈ ప్లస్ పాయింట్స్ అంటే తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంది, తెలంగాణలో సంపద సృష్టించబడుతుంది, సంపద సృష్టి వేగం పెరిగింది, బాగుంది అంతవరకు. కానీ రెండోది, ఇందాక రేవత్ గారు రైట్ చేసిన పాయింట్స్, సంపద పంపిణీ ఎలా ఉందనే క్వశ్చన్ దగ్గర ఉంది. సంపద సృష్టి జరగచ్చు, సంపద పంపిణీ సరిగ్గా లేకపోతే గ్రామీణ నగర ప్రాంతాల అసమానతలతో సహా సామాజిక అసమానతలను కూడా ఆమె చెప్పారు. ఇది పరిష్కారం కాటల్లా. సంపద సృష్టి అవుతుంది, సంపద కొద్దిమందికి మళ్ళీ చేరే క్రమం ప్రపంచంలో, దేశంలో జరిగినట్లే ఇక్కడ కూడా జరుగుతుంది. దాంతో ఏమవుద్ది, మీకు సృష్టించబడ్డ సంపద అనేది మార్కెట్లో డిమాండ్ కల్పనకి, ప్రజల జీవితాల్ని మెరుగుపరచడానికి అది ఉపయోగపడాల. కాబట్టి సామాజిక పంపిణీ విషయంలో ఈ ప్రభుత్వంలో కూడా శ్రద్ధ లేదు. కొంత సంక్షేమ పథకాలు ఉన్నాయి నిజమే, కానీ ఆ సంక్షేమ పథకాలతోనే అదంతా పూర్తవుతుంది, చాలా ఇతరత్రా కూడా జరగాల్సినవి ఉన్నాయి. అది రెండోది ఏంటంటే, ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ, ఇక్కడ మీరు ఈ రకంగా అప్పులు తెచ్చి కానీ ఏం చేసి కానీ వేగంగా అభివృద్ధి చేశారు. దాని మేరకు జిఎస్డిపిలో కనపడుతుంది, మీకు అగ్రికల్చరల్ జీడిపిలో కనపడుతుంది, చాలా డేటాలో పవర్ కన్జంప్షన్లో కూడా తెలంగాణ అగ్రగామిగా ఉంది, అన్నీ బాగున్నాయి. కానీ నేను చెప్తుంది ఒకటి, 2021 మార్చి మొన్న తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ టైము ఆర్బీఐ దగ్గరికి, ఆర్బీఐ డేటా ప్రకారమే 23 రోజుల పాటు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్కి పోయింది. ఫస్ట్ టైం వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళలా. అంటే డెస్పరేట్ అయితేనే వేస్ అండ్ మీన్స్ డబ్బులు తెచ్చుకోవడానికి పోతారు. 23 రోజులు పోయింది. దట్ ఈస్ ఎ సిగ్నల్. మీరు ఇంత బాగా అభివృద్ధి చెందుతా కూడా మీరు ఇట్లా ఈ రకంగా వేస్ అండ్ మీన్స్కి ఎందుకు పోవాల్సి వస్తుంది అంటే, మీకు రిటర్న్స్ లేవు, మీకు ఆదాయం రాటల్లా. మీరు పెట్టిన ఖర్చుల నుంచి, మీరు చేసామని చేసినా నిజంగానే పెంచిన వెల్త్ నుంచి మీకు ఆదాయం రాటల్లా. వ్యవసాయంలో మీకు వచ్చే ఆదాయం లేదు, కానీ వ్యవసాయం ఉండాలి, నేను కాదంటలా, ప్రాజెక్ట్ ఏమైనా అవసరమే. కానీ మీరు ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలా? ఇప్పుడు వేస్ అండ్ మీన్స్కి పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? మామూలు పద్ధతిలో మీరు అప్పులు తెచ్చుకోలేక అదనంగా. ఎందుకంటే ఒకప్పుడు కన్ను మిన్ను కాకుండా మనం చేసుకుంటూ పోయాం అప్పులు. ఆ అప్పుల ఫలితం భారం ఈరోజు ఈ డైనమిక్స్ అదే. ఈరోజు నెగటివ్ పాజిటివ్ పోటీ పడుతున్నాయి. స్టేట్ జిఎస్డిపి పెరిగింది, స్టేట్లో వెల్త్ పెరిగింది, పర్ క్యాపిటా పెరిగింది, పవర్ కన్జంప్షన్ పెరిగింది. రెండో పక్కన మీ అప్పుల భారం పెరిగితే మీకు ఆదాయం మాత్రం రాక అప్పులు ఎలా చెల్లించాలో తెలియని పరిస్థితి, అప్పుల మీద వడ్డీలు తగ్గడుతున్న పరిస్థితి. అంటే ప్రభుత్వం ఏమో కృంగిపోతుంది, కొత్త ఖర్చులు పెట్టలేని పరిస్థితి సంవత్సరానికి పెరుగుతుంది. అంటే మీరు నెత్తిన వేసుకున్న భారం కింద మీరే కుంగిపోతున్నారు. నేను చెప్పేది ఏంటంటే, మీరు మంచి పనులు చేశారు, కానీ చేసే దారి ఇది కాదు. లాటరీ ద్వారా, జూదం అంటే ఏంటంటే గాల్లో దీపం పెట్టి రేపు పొద్దున ఏ డబ్బులు వస్తాయి అప్పుడు అప్పు కడదామని తెచ్చిన డబ్బులతో చేసిన పనులు, ఈ పనులు చేయండి. కానీ అందుకే దీనివల్ల అంటే ఈ డైనమిక్స్ ఎలా చెప్పాలంటే, ఈ రెండింటి మధ్య పోటాపోటీగా ముందుకెళ్తున్నాం. రేపు పొద్దున కనుక జీడిపి పడిపోయే పరిస్థితులు, ఇప్పుడు కోవిడ్ లాంటి ఇంకో యాక్సిడెంట్ జరిగి మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైతే ఈ అప్పుల భారం ఆ రోజు దాని ప్రతాపం మొత్తం చూపిస్తుంది. ఒక్క నిమిషం, ఇదే విషయం దయాకర్ గారు, ఇందాక శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ చాలా అంశాలు రాష్ట్ర ప్రభుత్వం చాలా ఒక పద్ధతి ప్రకారంగా వెల్ఫేర్ ప్రజల్ని పట్టించుకొని అన్నిటికీ ఖర్చు పెడుతోంది, ఎక్కడ కూడా వెనక్కి పోవట్లేదు అన్నది శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు. పాపారావు గారు మాట్లాడుతూ ఉంది, అభివృద్ధి పరంగా చూస్తే ఉంది, కానీ అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోతుంది, ఇది మంచిది కాదు అనేది ఆయన పాయింట్.
సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం భవిష్యత్తులో ఇంకా సంక్షోభంలో పడే అవకాశం ఉంది ఇప్పటికీ ఒక ప్రణాళిక ప్రకారంగా చేయకపోతే అన్నది కూడా పాయింట్ రైజ్ అవుతుంది. ఒక 2-3 అంశాలు చర్చిస్తాం, మీరు మిగతా తర్వాత చర్చించండి. ఎందుకంటే ప్రధానమైన అంశాలు రేవతి గారు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది డిపెండ్స్ అపాన్ హ్యూమన్ హెల్త్ అండ్ వెల్త్ కదా. ఒకటి సూచి ఒకటి తీసుకుందాం. ఈ రాష్ట్రంలో మద్యంతో వస్తున్న ఆదాయం ఎంత, అది బడ్జెట్లో శాతం ఎంత, మీ రిసీట్స్లో ఒకటి. రెండవది, ఒక బాలికకు ఒక మహిళకు తను పెళ్లి వచ్చేంత వరకు 20 లక్షలు 25 లక్షల రూపాయలు ఇచ్చే పథకం గొప్పదా, పెళ్లికి ₹1,00,000 ఇచ్చే పథకం గొప్పదా? మూడవది, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఎంతోమంది పోరాటాల త్యాగ ఫలితం. అది ఇలా ₹185కు 9 వస్తువులు ఇస్తే స్థితి నుంచి ఇలా మీరు మొత్తం రేషన్ కార్డే ఇవ్వకుండా ఒకటి బియ్యము, అప్పుడప్పుడు కిరోసిన్, ఇంకేదో పంచదార వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇస్తారు. ఇది మూడవది. నాలుగవది ఏంటిది, దళిత్ ఎంపవర్మెంట్. అంటే ఇలా మిగులు భూమినే దాదాపు 18 నుంచి 20 లక్షల ఎకరాలు ఇక్కడ ఉంది. మీరు ఇండస్ట్రియలిస్టులకు ఉంది, ఇక్కడ ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటోళ్ళకు ఉంది. కానీ ప్రతి కలెక్టర్ ఏం చేస్తారంటే వాళ్ళకు లేదు, మేమంత కాస్ట్ పెట్టి కొని ఇవ్వలేమని చెప్పి రాస్తారు. సెంట్రల్ నుంచి ల్యాండ్ బ్యాంక్ స్కీమ్ ఒకటి ఉంటుంది, వాళ్ళు అసిస్ట్ చేసి దాన్ని ఎత్తిపడేసింది. ఇలా సెంట్రల్ నుంచి ఇండ్లకు వచ్చే పథకం, ఇండ్లకు వాళ్ళు ఇచ్చేది పథకం ఉంటుంది, వీళ్ళు వెనకకు పంపించేస్తారు మేము కట్టలేము అని. వీళ్ళు కూడా ఏమంటలేరు. ఇది ఒక చర్చ. నేనేమంటున్నానంటే కేవలం లెక్కలు ఎక్కాలు కాదు, హ్యుమానిటేరియన్ యాంగిల్లో ఎకనామిక్స్ని చూడండి. అమర్త్యసేన్ ఏం చెప్పిండు, లేకపోతే ఇలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎటువైపు ఆలోచిస్తుంది, నాకెందుకండి బిజినెస్ మ్యాన్ బాగుపడేది. లేకపోతే ఇప్పుడు తెలంగాణ 3 సెక్ట్స్ ఉంటుంది. ఒకటి అర్బన్ ఉంటుంది, రెండవది రూరల్ ఉంటుంది, మూడవది ఏజెన్సీ ఉంటుంది. అది ఇంకా ఘోరం ఉంటుంది. 60 మండలాలు, పాత మండలాలు ఏజెన్సీ ఏరియాలో ఉంటాయి. ఈ రూరల్కే లేదు అసలు, ఏజెన్సీది పక్కన పెట్టండి. అర్బన్ ఏరియాల్లో కూడా బస్తీలు దాదాపు ఇక్కడ నాకు తెలిసి అయితే 180 పైచిలకు బస్తీలు కునారిల్లుతున్న స్థితి ఉన్నది. వాటిని పట్టించుకున్న పాపాన లేదు. ఏమైనా సరే జిఎస్డిపి, ఎస్డిపి ఇవన్నీ చెప్పేసి తెలియని లెక్కాలు చెప్తే పక్కన ఇంటోళ్ళకు కూడా అది చెవులకు ఇంపుగా ఉండదు. నేనేమంటారు, ఈరోజు మీరు 1,00,000 ఇండ్లు కనుక కట్టి ఉంటే మీరు అభివృద్ధి చేస్తుండనేది జనంలో వచ్చేది. మేము చెప్పినా కూడా విమర్శిస్తే కూడా పట్టించుకోకపోవు. నేనేమంటున్నా ఎంత తెలుసా, మహిళలు డ్రాప్ అవుట్ శాతం ఇప్పుడు 30% పెరిగింది. ఇది ప్రైవేట్ ఒక సర్వే ఇక్కడ చెప్తున్నా. బీసీల్లో చదువుకునేటోళ్ళ శాతం ఇంటర్మీడియట్ తర్వాత దాదాపు 30 నుంచి 40% తగ్గుతుంది. ఎందుకు? స్కాలర్షిప్స్ లేవు, ఫీజు రింబర్స్మెంట్ లేవు, ఉచిత విద్య అన్న ప్రభుత్వం ఉన్న విద్యనే తీసేసే కాడికి వచ్చిన తర్వాత ఎవరు చదువుకుంటారు? కాబట్టి ఇదంతా కూడా వాళ్ళకు అనుకూలంగా తయారు చేసుకున్నది. నేను ప్రామాణికం కాదు. మీరు కాగ్ రిపోర్ట్ను ముందు పెట్టుకొని ఒకరోజు 2 అవర్స్కి పెట్టండి. నేను ఇంత సీరియస్గా చర్చ ఉంటుంది అనుకోలేదు ఇంకా. కానీ కాగ్ ఎన్ని అక్షింతలు పోయినసారి ఇచ్చిందో, అరే అప్పును ఆస్తిగా చూపిస్తావేందా బాబు, ఎవరైనా చూపిస్తారా ఇట్లా అని చెప్పిండ్రు. అది ఎట్లా ఇప్పుడు ఒకరి దగ్గర నుంచి తీసుకొచ్చింది మనకి ఆస్తి ఎట్లయితుంది? మీరు ఇప్పుడు అసలు దానికి సమాధానం ఇంతవరకు ఎవరు చెప్పలేని స్థితి. మాకు చెప్పొద్దు, ప్రతిపక్షాలకు చెప్పొద్దు, కాగ్ చెప్పాలి. మరి వాళ్ళని ఎట్లా మేనేజ్ చేసిరో నాకు తెలియదు. ప్రాజెక్ట్స్ కట్టాల్సిందే, కానీ ప్రాజెక్ట్స్ కింద ఉండాల్సిన భూములు కూడా ఎవరి తీసుకుంటున్నారు, ఎవరి పోతున్నాయి, మీరు వాళ్ళకి ఏం కంపెన్సేషన్ ఇస్తున్నారు? ఇదే ముచ్చర్లలో మీరు చూడండి, 12 లక్షలకు ఎకరం తీసుకున్నారు, ₹1 కోటి అమ్ముకుంటున్నారు ఇండస్ట్రియలిస్టులకు. ఇది డెవలప్మెంట్ అని అనుకోనా నేను? కాబట్టి మీరు చూసే కోణం ఒక తీరు అయితే, నేను పేదోని పక్షాన ఉంటా, నేను మధ్యతరగతి పక్షాన ఉంటా, నేను బలిసినోని పక్షాన నేను ఉండాల్సిన అవసరమే లేదు. బిర్యానీ ఉన్నోనికి తీసుకొచ్చి ఇంకోటి చట్నీ నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు. ముద్దెడు బువ్వ లేనోనికి గంజి పోసేటోడు గొప్ప. ఇలా గొర్రెల పథకం ఎవరిదండి? అది 1900 ఎప్పుడు 5వ పంచవర్ష ప్రణాళికల్లో ఎప్పుడో ఇందిరాగాంధీ గారు పెట్టింది. 20 గొర్రెలు ఒక పొట్టేలు ఇచ్చినాం, ఇవాళ కొత్తగా గొర్రెలు ఇచ్చినామని చెప్తారు. ముదిరాజులకు కానీ బెస్త సంఘాలకు కానీ ఎవరు కార్పొరేషన్స్ నేషనల్ లెవెల్లో పెట్టింది? ఇవాళ వీళ్ళు చెప్పినామని పెట్టుకుంటారు. ప్రతి ఒక్కటి మేము కడతామన్న ఇంట్లో మీరు డబుల్ అన్నారు, డబుల్ లేదు కదా, సింగిల్ కూడా దిక్కే లేదు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ అంచనాలు వేరున్నాయి. ఇలా భూములు తెగ నమ్ముకునే స్థితికి వచ్చింది ప్రభుత్వం. అంటే ఆర్థిక పరిస్థితి బాగుంది, ఆర్థిక డెవలప్మెంట్ బాగుందని చెప్పుకోదలుచుకుంటే అది వాళ్ళ ఇష్టం. రేవతి గారు క్లుప్తంగా చెప్పండి. అంటే రాష్ట్రంలో అప్పుల భారం అనేది క్రమంగా పెరుగుతోంది అన్న వాదన పెరుగుతుంది. ఒకటి, మొన్న బడ్జెట్ వరకే సుమారు 3,91,000 అప్పుల భారం ఉంది. ఈ మధ్యకాలంలో మరీ పెరిగి సుమారు ఇప్పుడున్న ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 4,80,00,000 మేరకు అప్పులు, క్రమంగా అప్పులు పెరుగుతున్నాయి అన్నది అది ప్రభుత్వం కూడా అంగీకరిస్తున్నది. అప్పులు తెస్తున్నామన్నారు. మరోపక్క కార్పొరేషన్స్కి వీటికి కూడా పేరుతో కూడా అప్పులు తీసుకొచ్చారు. సో ఈ అప్పులు అనేవి తలకు మించిన భారంగా పోయి పూర్తిగా అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోతుందా? పరిస్థితి ఎట్లా ఉంది?
అంటే ఇప్పుడు పెట్టినటువంటి పెట్టుబడులకు ఒక లాంగ్ గెస్టేషన్ పీరియడ్ ఉంటుందండి. దాని మీద ఉన్నటువంటి రెవెన్యూస్ రాబట్టుకోవడానికి కొంచెం దీర్ఘకాలికమైనటువంటి సమయం పడుతుంది. ఉదాహరణకు వ్యవసాయ రంగాన్ని తీసుకున్నట్టయితే వ్యవసాయ రంగాన్ని చాలా విధాలుగా పటిష్టవంతం చేశారు. నీళ్ళు వచ్చినందువలన అందరూ కూడా కేవలం వరి పంటకే వెళ్తున్నారు. దాన్ని ఎట్లా డైవర్సిఫై చేయాలి, అగ్రికల్చర్ డైవర్సిఫికేషన్ అనేది ఏ విధంగా జరిగి వాణిజ్య పంటలు అనేటువంటివి ఇంకా వేరే పంటలకు వెళ్ళినట్టయితే వాటి నుండి వచ్చేటువంటి హార్టికల్చర్ కానీ ఇవన్నీ కూడా వాటి నుండి వచ్చేటువంటి ఆదాయము ఎక్కువగా ఉండడానికి వీలవుతుంది. అట్లాగే వాల్యూ ఎడిషన్ అనేటువంటి జరగాలి. రాష్ట్రంలో వాల్యూ ఎడిషన్ జరిగినట్టయితే ఫుడ్ ప్రాసెసింగ్ కానీ లేకపోతే ఇతరత్ర అగ్రికల్చర్ ముడి సరుకు నుంచి దాన్ని ఇంకా అభివృద్ధి చేసి దానిపైన వాల్యూ ఎడిషన్ చేసినట్టయితే దాని నుండి వచ్చేటువంటి ట్యాక్సెస్, సుంకాలు ఇవన్నిటి వల్ల కూడా ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే దాని అనుబంధ రంగంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అనేటువంటి పెరగాలి, అలైడ్ ఇండస్ట్రీస్ అనేటువంటి పెరగాలి. ఇంటిగ్రేటెడ్ గా దీని గురించి ఆలోచించాలి. అంటే వ్యవసాయ రంగాన్ని తప్పకుండా అది మూలాధారం వ్యవసాయ రంగం అనేటువంటిది. ఈ రోజు నిజంగా చూసినట్టయితే మనకి ఎన్నో విధాలు కొన్ని శతాబ్దాలుగా మనం వ్యవసాయ రంగాన్ని పీడించినటువంటి పరిస్థితి నుండి ఈ రోజు ఎన్ని విధాలుగా వ్యవసాయ రంగాన్ని పటిష్టవంతం చేయాలో అన్ని విధాలుగా చేయడం జరుగుతుంది. ఒక డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ అనేటువంటివి ఉన్నాయి, మార్కెట్స్ అనేటువంటివి వస్తున్నాయి, రూరల్ రోడ్స్ అనేటువంటివి వస్తున్నాయి. అయితే వాటన్నిటి నుండి రావాల్సినటువంటి రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి సాధించడానికి ఇంకా కొంత సమయం అనేటువంటిది పడుతుంది. దాంతో పాటుగానే ఇంకా అనుబంధ పరిశ్రమలు అనేటువంటివి తప్పకుండా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అంతేకాకుండా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కూడా సర్వీస్ సెక్టర్ మీద ఇంతకుముందు ఎక్కువగా ఆధారపడి ఉండేది. ఇప్పుడు కోవిడ్ మూలంగా మనకు వ్యవసాయ రంగం నుండి వచ్చినటువంటి ఆదాయం పెరిగింది, కానీ బేసిక్ గా సర్వీస్ సెక్టర్ అనేటువంటి 60-70% ఆదాయం సర్వీస్ సెక్టర్ నుండే వస్తున్నది. అయితే ఈ కోవిడ్ మూలంగా సర్వీస్ సెక్టర్ అనేటువంటిది బాగా పడిపోవడం అనేటువంటిది జరిగింది. ఏప్రిల్ 2020లో చూసినట్టయితే మనకు స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అనేటువంటిది పడిపోయింది. అంటే ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ కొంత నార్మల్ గా అవుతుందో మళ్ళీ ఆశాజనకంగా ఉంటుంది. అంటే పన్నుల వసూలు అనేటువంటిది పెరుగుతాయి. అవన్నీ పెరిగినందువల్ల రాష్ట్రానికి ఆదాయాలు అనేటువంటిది పెరిగే అవకాశం అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. అయితే ఎన్ని విధాలుగా రెవెన్యూ మొబిలైజేషన్ చేయాలి అనేటువంటి దాని మీద దృష్టి కూడా పెట్టాలి. అంటే భూముల రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు అక్కడ ఫేర్ వాల్యూ అనేటువంటిది ఒక విధంగా ఉంది, రిజిస్ట్రేషన్ బిల్ ఒకటి, మార్కెట్ బిల్ ఒకటి, వాటి మధ్యన ఉన్నటువంటి అంతరం ఎక్కువగా ఉంది. దాని వలన ప్రభుత్వం చాలా కోల్పోవడం అనేటువంటి జరుగుతుంది. ఇట్లాంటి వాటన్నిటిని ఏ విధంగా లూప్ హోల్స్ అనేటువంటిది ప్లగ్ చేయాలి, ఏ విధంగా రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచుకోవాలనేటువంటి మార్గాలు అన్వేషించినట్టయితే కొంత మెరుగుపడే అవకాశం ఉంటుంది. అంటే దేశం మొత్తంలో కూడా మనకు వి షేప్ రికవరీ ఉంది. థ్యాంక్ యూ రేవతి గారు. ఒక్క నిమిషం, మనకు సమయం లేదు. ఒక్కసారి రాకేష్ గారు క్లుప్తంగా చెప్పండి, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, బీజేపీ వ్యూ ఏంటి? కేవలం 2-3 మాటలు చెప్పండి, ఎందుకంటే మనకు సమయం లేదు. చాలా తక్కువ సమయం ఇచ్చారు నాకు. చాలా తక్కువ సమయం, చాలా అంశాలు చెప్పాల్సి ఉన్నాయి. అంటే సంక్షేమ పథకాలు చదువుతున్నారండి, చాలా మంది సంక్షేమ పథకాలు చదువుతున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే కోవిడ్ సమయంలో ఆరోగ్యశ్రీలో కోవిడ్ చేర్చామంటే చేర్చలేదు, ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ చేయమంటే ఇంప్లిమెంట్ చేయలేదు, కేంద్రం ఇంగ్లీష్ నిర్మాణం చేయలేదు. ఏం సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావాలి. ఇక అభివృద్ధి అంటారు, కేంద్రం ఏమి ఇవ్వలేదు అంటే కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీలో భాగంగా 2 స్మార్ట్ సిటీలు అనౌన్స్ చేస్తే 1000 కోట్ల రూపాయలు రావాల్సింది మన గత 5 సంవత్సరాల్లో. కానీ కేంద్రం 400 కోట్లు ఇస్తే కూడా వాటిని కూడా వినియోగించలేనటువంటి నిస్సాయ స్థితిలో ఉండి ఇంకా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు ఇన్ బ్రీఫ్ గా చూడండి, రాష్ట్రంలో 30,000 కోట్ల రూపాయలు శాలరీస్ పోతాయి, పెన్షన్స్ కి 10,000 కోట్ల రూపాయలు పోతాయి, ఇంట్రెస్ట్లకు 15,000 కోట్ల రూపాయలు పోతాయి, అప్పులు తీర్చడానికి సుమారు 7,000 కోట్ల రూపాయలు పోతాయి, రైతు బంధుకు 14,800 కోట్ల రూపాయలు పోతాయి. మొత్తం ఇవే 80,000 కోట్లు. అసలు స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూవే 70,000 కోట్లు. కనీసం కంపల్సరీగా స్పెండ్ చేయాల్సినటువంటి అమౌంట్ ను కూడా మనం రెవెన్యూ నుంచి తీసుకోలేకపోతున్నాం. ఇంకా ఏం ఆర్థిక స్థితి గురించి మాట్లాడుతున్నాం నాకైతే అర్థం కావాలి. అంటే కంపల్సరీ స్పెండ్ చేయాల్సినటువంటి వాటి గురించి కూడా శ్రీధర్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీధర్ గారు, కేవలం ఇందాక రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతూ కేవలం అక్కడికి సరిపెట్టుకోవడం కోసమే ఎప్పటికప్పుడు పరిస్థితి ఉంది అన్నది ఆయన ఆరోపణ. నేను మాడిన దానికంటే కూడా పాపారావు గారు, రేవతి గారు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ని ప్రామాణికంగా తీసుకోండి. ఓవరాల్ గా మీరు సోషల్ ఇండికేటర్స్, తర్వాత పెరిగిన సంపద గురించి
రాష్ట్ర జిఎస్డిపి కావచ్చు వెన్ కంపేర్ టు ది కంట్రీస్ జిడిపి, తలసరి ఆదాయము, పవర్ కన్జంప్షన్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ ఇండికేటర్స్ దట్ ఈస్ టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ వైల్ యూ టేక్ ది గ్రోత్ ఆస్పెక్ట్స్ ఇన్ టు కన్ఫర్మ్. కాబట్టి ఏంటంటే ఇవాళ సరే ప్రతిపక్షాల వైపు నుంచి ఇదే రకమైన వాదనలు వస్తాయి. మీరు సంపద పంపిణీ అనే విషయంలో వారు చెప్పింది టైం లేదు కాబట్టి నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను, కానీ అన్ని వర్గాల యొక్క సంపద పెరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఖచ్చితంగా రిటర్న్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్. ఆ గెస్టేషన్ పీరియడ్ అర్థం చేసుకోవాలని రేవిత గారు చెప్పారు. సపోజ్ కాళేశ్వరం ఈజ్ బిల్ట్ ఇన్ ఈ 7 years లో ఒక 3.5 years లో మనం కట్టినాం. ఆ తర్వాత మిగతా ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని వేల హెక్టేర్లు కొత్తగా, ఎన్ని లక్షల హెక్టేర్లు కొత్తగా మనకు ఆయకట్టు వచ్చింది, సంపద పెరిగింది. వాటి సంపద పెరిగింది, సంపద పంపిణీలో లోపాలు ఉన్నాయన్నది రేవంత్ రెడ్డి గారు. ఒక్క నిమిషం రాకేష్ గారు. ఓకే సార్ పప్పారావు గారు, జస్ట్ 1 minute. సార్ ప్లీజ్ ఒక్క నిమిషం సార్. చెప్పండి పప్పారావు గారు. రేవతి గారు ఒక జెన్యూన్ ఇష్యూ చక్కగా పాయింట్అవుట్ చేశారు. నేను ఇందాక చెప్పిన డైనమిక్స్ లో అప్పుల భారం ఎలా ఇబ్బంది అవుద్ది, వెల్త్ సృష్టి జరుగుతుంది, సంపద ఉంది కానీ అప్పుల భారం అనే పునాది మీద అది ఉంది. అప్పుల భారం అనేది పునాది కనుక కొనగదీస్తే సంపద ఆపుకోలేదు. రెండో మొక్క ఏంటంటే ఇక్కడ గెస్టేషన్ పీరియడ్ అనే దగ్గర వ్యవసాయంలో పెట్టుబడి పెట్టారు సార్. ఇప్పుడు వ్యవసాయంలో పెట్టుబడి పెట్టారు, వ్యవసాయ ఉత్పత్తి కూడా పెరిగింది రాష్ట్రంలో భారీ ఎత్తున. ఇది ఒక రకమైన అన్నపూర్ణ. కానీ ఇక్కడ ఏంటంటే వ్యవసాయం మీద ఒకటి మీకు జరిగేది ఏంటంటే వ్యవసాయంలో ఆదాయాలు ఆగండి, వ్యవసాయ ఉత్పత్తి జరుగుతుంది అంటే ప్రొడక్షన్ జరుగుతుంది. వ్యవసాయం లాభసాటి కావటమా కాకపోవటమా వీళ్ళ చేతిలో లేదు. ఉత్పత్తి అయితే పెంచే పని వీళ్ళు చేశారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మీద మీరు మార్కులు ఇస్తే ఎంత ఇస్తారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది సార్, కానీ ఇలాగే ఉండకుండా పోయే ఆర్థిక పరిస్థితి చాలా చోట్ల కంటే బాగుంది. కానీ ఏంటంటే ఇది ఎప్పుడైనా దెబ్బతినే అవకాశం ఎక్కడుందంటే గ్రోత్ కనుక ఒకసారి తిరిగి దెబ్బతిని ఈ అప్పుల తాలూకు భారంగా అవన్నీ కనుక కృంగదీసి ప్రభుత్వం చేతిలో డబ్బులు లేకపోతే రేపొద్దున ఆ పరిస్థితి వస్తే దీన్ని సస్టైన్ చేయడం కష్టం ఎకానమీని. అది అక్కడ ప్రాబ్లం. అప్పులు చేసుకోకుండా ఉంటే ఎకానమీ చాలా బాగుండేది, అప్పులు జాగ్రత్త చేసుకున్నాం. అక్కడ ప్రాబ్లం వీక్నెస్ ఎక్కడుందంటే గ్రోత్ బాగుంది, అప్పులు ఎక్కువైంది. థ్యాంక్ యూ అండి పాపారావు గారు, థ్యాంక్ యూ అండి ప్రొఫెసర్ రేవతి గారు, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు. ఇది 7 PM స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.